హాయ్ హలో నమస్తే నేను సినుపెద్దుల మళ్ళీ మీ ముందు బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ తీసుకొని ముందుకు వచ్చాను. మన ముందు పరిటాల మూర్తి గారు ఉన్నారు. నమస్కారం అండి మూర్తి గారు. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? యా. సో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ అండి. థ్యాంక్ యూ. మొత్తానికి శ్రీముఖి వాళ్ళు వచ్చారు ఇవాళ. మన వాళ్ళని వచ్చేదో క్లాస్ తీసుకుంటున్నట్టున్నారు. అంటే లాస్ట్ టైం విన్నర్స్ ప్లస్ రన్నర్స్ అప్ సెకండ్ సీజన్ కానీ థర్డ్ సీజన్లో విన్నర్స్ అండ్ రన్నర్స్ ఈరోజు మన వాళ్ళతో ఏం మాట్లాడతారని మీరు అనుకుంటున్నారు? వాట్ యు ఆర్ ఎక్స్పెక్ట్? అంటే అది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండి. అంటే గతంలో ఎక్కడ మన సీజన్స్లో లేదు. టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే టాప్ 5లో గతంలో ఉన్నారో వాళ్ళతో వీళ్ళతో ఇంటరాక్షన్ అనమాట. చాలా బాగుంది ఆ ఇంటరాక్షన్ అనేది. అంటే ఏంటంటే యాక్చువల్గా గెట్ టుగెదర్ ఉండేది మనకి చాలా సీజన్స్లో చూస్తే. పాత వెళ్ళిపోయిన హౌస్ మేట్స్ కూడా వచ్చి కాస్త పార్టీ మూడ్ అది ఉండేది. అది ఇప్పుడున్న కోవిడ్ బయట వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రావడం అనేది, ఎందుకంటే ఈసారి వైల్డ్ కార్డ్ కూడా అలాగే రీఎంట్రీ అనేది పెట్టలేదు. సో అలాగే ఇప్పుడు ప్లానింగ్ ఏంటంటే వీళ్ళు ఒక రూమ్లో ఉండి మాట్లాడుతూ వీళ్ళతో కాసేపు ఫన్ చేయడం అనేది ఇది కొంచెం కొత్తగా ఉంది, బాగుంది కూడా ఇది. అంటే మన హిందీ వర్జన్ అటు వెళ్తే ప్రెస్ మీడియా వాళ్ళతో పెట్టుకొని కూర్చునే వాళ్ళు. ఒకసారి ప్రెస్ మీడియాతో పెట్టిన తర్వాత ప్రీవియస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళందరినీ పిలిపించి ఒకరోజు డాన్స్ చేసి అంతే చేసేవారు. సో వీళ్ళు ఏమైనా ఇట్లా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా హింట్ ఇచ్చేందుకు వస్తున్నారా, లేకపోతే ఏమైనా వీళ్ళని గైడ్ చేయడానికి ఏమైనా వచ్చారా? అదేం ఉండదండి. అదే అని మనం గెస్ చేయలేము. అది ప్రోమో చూసి మనం చెప్పలేము. ప్రోమో అంతా కూడా మిస్లీడ్గానే ఉంటుంది, మనకు తెలిసిందే. ప్రోమో చూసి గెస్ చేయలేము. అయితే ఏంటంటే ఇక్కడ వాళ్ళు రావడం వల్ల కొన్ని ఇన్పుట్స్ అయితే వీళ్ళకి అర్థమవుతాయి. బయట ఏమనుకుంటున్నారు వాళ్ళ మాటలను బట్టి అర్థమవుతూనే ఉంటాయి. సో మనం చూస్తే ఇప్పుడు వచ్చిన టాప్ 5 కంటెస్టెంట్స్ కూడా నాగార్జున మాట్లాడే ప్రతి దాంట్లో కూడా ఇన్పుట్ అనేది వెతుక్కుంటూ స్మార్ట్ గేమ్ ఆడారు. చాలా క్లియర్గా హింట్స్ కూడా ఇచ్చారు. ఈసారి అయితే నిజం చెప్పాలంటే పోయినసారి కంటే ఈసారి సీజన్ 4లో నాగార్జున గారు ఎంత కరెక్ట్ హింట్స్ ఇవ్వాలో అంత బాగా హింట్స్ ఇచ్చారు. హౌస్ మేట్స్ ఎంతవరకు అది క్యాచ్ చేశారో నాకు తెలియదు, కానీ నాగార్జున గారు మాత్రం చాలా బాగా హింట్స్ ఇచ్చారని 100% ఇచ్చారు. ప్లస్ ఏంటంటే ఎవరిది మిస్టేక్ ఉందో ఈసారి, అంటే ఒక అగ్రెసివ్గా అయితే చెప్పలా. మనకి థర్డ్ సీజన్లో కొంచెం అగ్రెసివ్ అయ్యారు. ఏది కొన్ని ఎపిసోడ్స్లో ఒక మిస్టేక్ వెళ్తుంది అన్నప్పుడు ఆలీరైజన్తో మాట్లాడడం, కానీ వేరే శ్రీముఖి వాళ్ళని కంట్రోల్ చేయడం, బాబా భాస్కర్ని మాట్లాడడం, ఇట్లా చేశారు, కంట్రోల్ చేశారు. కానీ ఈ సీజన్లో ఎందుకో చాలా లైటర్ వేతో కాస్త అక్కడక్కడ ముగించారు. అంటే ఎక్కువ క్లాస్ పీకాల్సిన వాళ్ళకి క్లాస్ అనేది పడలేదు. ఎవరికైతే అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఇది చిన్న పాయింట్లే దీనికి ఏమవుతుంది అన్నప్పుడు అది మనకి బిగ్ బాస్ షోకి డ్యామేజ్ అవుతుందేమో అన్నట్లుగా వాళ్ళ క్లాస్ పీకడం అనేది జరిగింది మనకి. అలాగే అభిజిత్ విషయంలో టాస్క్ ఆడినప్పుడు క్లాస్ పీకడం, డోర్లు తెరిచి పంపించేసేంత అంత అవసరం అంటారు. నిజంగా అంత లావు సీన్ ఎందుకు చేసే ఉంటారు నాగార్జున గారు అంటే, ఇప్పుడు అదే లెవెల్లో మన సోహెల్ చేశాడు. ఇప్పుడు హర్యానాతో ఎగిరిన విషయం కానివ్వండి, లేకపోతే మొనాల్ కొన్నిసార్లు విపరీతంగా ఏడవడం కానివ్వండి, లేకపోతే అఖిల్ మొనాల్తో మాట్లాడిన విషయం కానివ్వండి. ఇంకొకటి ఏంటంటే ఉమెన్ కార్డు హర్యానా ఒకటే కాదండి. నిజం చెప్పాలంటే మొనాల్ ఒకసారి యూజ్ చేసింది. అంటే నేషనల్ మీడియాలో నువ్వు నా గురించి ఇంత మాట్లాడుతున్నావు అని ఒకసారి అభిజిత్ అఖిల్ ఇద్దరు పోట్లాడుతున్నప్పుడు చెప్పింది. ఒకసారి దివి కూడా చెప్పింది ఏంటంటే, నేను అమ్మాయిని అది ప్రెగ్నెన్సీ అది వచ్చినప్పుడు అమ్మ రాజశేఖర్ ఉన్నప్పుడు, సో అప్పుడు ఉమెన్ కార్డు యూజ్ చేసినప్పుడు మాట్లాడిన నాగార్జున గారు ఎందుకు హర్యానా విషయంలో వచ్చాగానే ఉమెన్ కార్డు కోసం అంత డీటెయిల్గా మాట్లాడి ఉంటారు. అంటే ఇక్కడ ఉమెన్ కార్డు తీయడం అంటే మోనాల్ కానీ దివి విషయంలో కానీ జరగలేదు యాక్చువల్గా. అది ఉమెన్ కార్డు తీయడం కింద రాదు. ఉమెన్ కార్డు తీయడం ఏంటంటే, ఇప్పుడు ఒక అబ్బాయి నా మీదకి వచ్చాడు, ఇట్స్ ఎలిగేషన్. అది ఉమెన్ కార్డు తీయడం యాక్చువల్గా. ఇది ఉమెన్ కార్డు తీయడం అంటే ఇది నేషనల్ టెలివిజన్ నా గురించి బ్యాడ్గా వెళ్ళిపోతుంది ఇలా కాదు. అది ఉమెన్ కార్డు తీయడం లెక్క కాదు మనకి. ఇప్పుడు మోనాల్ మాట్లాడింది ఎప్పుడు మనకి నామినేషన్స్ అప్పుడు, ఏది అఖిల్ అండ్ అభిజిత్ మధ్యలో గొడవ జరుగుతున్నప్పుడు మోనాల్ మాట్లాడింది అది ఏమని, ఇది నేషనల్ టెలివిజన్ మధ్యలో నా పేరు లాగడం వల్ల అది కొంచెం బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుందేమో అని అన్నట్లు చెప్పింది తప్ప, అబ్బాయిలు ఎవరు కూడా నన్ను అటాక్ చేస్తున్నారు నా మీద, నేను ఒక అమ్మాయిని, ఇలా ఉమెన్ కార్డు తీయలేదు అక్కడ. కానీ 2 సార్లు యూజ్ చేసిందండి మొనాలు. ఒకసారి ఏం చేసిందంటే అభిజిత్ విషయంలో కూడా ఒకసారి తనంతలు తన అఖిల్తో కూర్చున్నప్పుడు కూడా నేషనల్ మీడియాలో ఎందుకు ఇంత టూ మచ్గా మాట్లాడుతున్నాడు నా గురించి ఇంత, అంటే మొన్న ఏదైతే ఆ దయ్యాలకి వర్జన్ అయినప్పుడు ఎప్పుడైతే తను భయపడి నేను చెయ్యను టాస్క్ చేయను అన్నప్పుడు కూడా ఫ్రేమింగ్ అనేది మరి అది కరెక్ట్ కాదు కదా. నేను నా రివ్యూలో కూడా అదే చెప్పాను. అక్కడ అభిజిత్ మాట్లాడడం అనేది కంప్లీట్గా రాంగ్. అది ఏంటి, మోనాల్ని నన్ను ఒక ఫ్రేమ్లో పెట్టద్దు, ఒకే బిజినెస్ అనేది మా ఇద్దరికి వద్దు అంటే, ఇప్పుడు తను ఒక హౌస్మేట్, నీతో పాటు గేమ్ ఆడటానికి వచ్చింది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీ ఇద్దరి మధ్య క్లాషెస్ ఉండొచ్చు, ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ జరిగినవి ఉండొచ్చు, కానీ మమ్మల్ని ఇద్దరిని అసలు ఒక ఫ్రేమ్లో పెట్టద్దు, ఇలాంటి టాస్క్ ఇవ్వద్దు అని ఏది వచ్చింది. ఒక దయ్యం ఏదైతే జలజ అనేది లెటర్ పంపిందో
అక్కడ కింద బిగ్ బాస్ అని రాసి లేదని అవినాష్ అప్లికేషన్ పెట్టినప్పుడు మనం ఓవర్ థింక్ చేస్తున్నామేమో అన్నాడు. అవును. అన్న వ్యక్తే మళ్ళీ నేను ఇంకా ఈ బిజినెస్ వద్దు నాకు అని అంత అప్సెట్ ఎందుకు అయ్యాడు? అంటే డేటింగ్కి వెళ్ళాలి అక్కడ అనేసరికి అప్సెట్ అయ్యాడు. ఇక్కడ వేరే విషయం, మోనాల్తో వేరే ఏదైనా టాస్క్ పెట్టుంటే మేబీ డ్యాన్స్ చేయాలి, లేదంటే ఒక పార్టీకి వెళ్ళి డిన్నర్ చేయాలి, ఇట్లా పెట్టుంటే ఏమైనా ఆలోచించేవాడేమో. కానీ డేట్కి వెళ్ళాలి, ఏదైతే వైరల్ గ్రౌండ్స్ ఉందో అందులో డేట్కి వెళ్ళాలన్నప్పుడు మాత్రం ఒక సెన్స్ కొట్టింది. ఇదేంటి ఇది ఎట్లా వెళ్తుంది బయటికి, మమ్మల్ని ఇద్దరిని ఒక ఫ్రేమ్లో పెట్టాలనుకుంటున్నారా, ఇలాంటిది వద్దు కదా, ఇదే కదా నేను వద్దని చెప్పాను కదా లాస్ట్ సాటర్డే అనే సెన్స్ అయితే అక్కడ ఉంది. అక్కడ ఏం చేశాడు, టాస్క్ ఆడను అనే అపోజ్ చేశాడు. ఎప్పుడైతే బిగ్ బాస్ అనౌన్స్ చేసి ఇది లగ్జరీ బడ్జెట్, బిగ్ బాస్ అనుమతి లేదే ఎవరు కూడా ఏ టాస్క్ పంపరు, లోపలికి అనుమతించరు, దిస్ ఈజ్ లగ్జరీ బడ్జెట్ అన్నప్పుడైనా సరే బిగ్ బాస్ నాకు మీరు అనౌన్స్ చేయలేదనే నేను ఆ మాట అన్నాను, నేను టాస్క్ ఆడటానికి రెడీ అనే మాట అయితే ఖచ్చితంగా అనాలి. ఇంకో విషయం ఏంటంటే దానికంటే ముందు రోజే అభిజిత్ చాలా క్లియర్గా చెప్పేశాడు, ఏంటి నేను చేసింది తప్పు, ఐఎమ్ వెరీ సారీ, ఎందుకంటే ఒకసారి బెస్ట్ ఎవరు గేమరు లూజ్ తక్కువ గేమ్ ఆడినవారు అప్పుడే చెప్పేశాడు, క్లియర్గా చెప్పాడు నేను చేసింది తప్పు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని బిగ్ బాస్కి ఒకసారి క్షమాపణ చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా నాగార్జున గారు మళ్ళీ వచ్చి అదే పాయింట్ని రిపీట్ చేసి డోర్స్ ఓపెన్ చేసి అంటే ముఖాల మీద కూర్చునేంత వరకు అంతలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ అంటే ఆల్రెడీ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మనిషి మీద మళ్ళీ అంత ప్రెజర్ ఇవ్వాల్సిన అవసరం ఉండిందా అని నాకు అనిపించింది. మరి అంతే కదా, ఇప్పుడు నాగార్జున ఎపిసోడ్ కోసమే హౌస్ మేట్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ ఇచ్చే జడ్జిమెంట్ అనేదే వాళ్ళు కన్సిడర్ చేసుకుంటూ ఉంటారు హౌస్లో. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఆర్ రైట్ అనేది నాగార్జున చెప్తేనే తప్ప వినే స్టేజ్లో ఉండరు. మీరు ఇప్పుడు అవినాష్ మోనాల్ విషయంలో కూడా ఇదే కదా అయింది. అవినాష్ నన్ను తన్నింది మోనాల్ అన్నాడు. సో మోనాల్ తన్నానా అని ఫీల్ అయ్యి మరి వచ్చి అవినాష్కి చెప్పింది, సోఫాలో కూర్చుని కాలు కూడా పట్టుకుంది, కాలు పట్టుకుని ఐఎమ్ వెరీ సారీ తన్ని ఉంటాను. మరి అక్కడతో క్లోజ్ అయిపోయింది ఆ మ్యాటరు. మళ్ళీ సాటర్డే కన్ఫెషన్ రూమ్కి వెళ్ళినప్పుడు అవినాష్ ఎందుకు ఎత్తాడు ఆ మ్యాటరు? సో ఇక్కడ ఏంటంటే సాటర్డే నాగార్జున దగ్గర నుంచి వచ్చే ఇన్పుట్ అనేది కీలకం. సో అక్కడ ఏంటంటే ఖచ్చితంగా మాట్లాడాల్సిన విషయమే అది. అయితే ఏంటంటే ఎక్కువ సీన్ చేయడం అనేది, అంటే డోర్స్ తెరిచి మీరు అన్నట్టు వెళ్ళిపోయేంత అంత సీన్ అయితే అవసరం. ఈ రెండు ఇష్యూస్ మీరు తీసిన రెండు ఇష్యూస్ ఇదైతే డోర్లు ఓపెన్ చేసినంత సీను, ఇక్కడేమో ఓకే సారీ చెప్పేయమ్మా అని మొనాలతో చాలా కూల్గా అనడం, అంటే అదే లెవెల్లో కూడా సారీ అనిపించేయచ్చు కదా. అందుకోకుండా ఇద్దరిని ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇంకో సేమ్ అదే టైంలో హారికను కూడా. ఇక్కడ టాస్క్లో అయిన గొడవకి సింపుల్ సారీ ఉంటుంది, ఇక్కడ టాస్కే ఆడననే గొడవకి అది బిగ్ బాస్ ప్రెస్టేజ్ ఉంటుంది. అక్కడ ఇప్పుడు నేను టాస్కే ఆడనులా, టాస్క్నే అపోజ్ చేశా, మొనాల్తోనే వద్దు నాకు, ఇట్లే అపోజ్ చేసినప్పుడు సీరియస్ పనిష్. కానీ అదే టైంలో అదే ప్యారలల్గా మళ్ళీ అదే దాంట్లో దయ్యాలు మనుషులు అనే టాస్క్ చేశాడు. దాని తర్వాత కంటిన్యూగా 2-3-4 టాస్కులు చేశాడు. అదొక్క టాస్క్ తప్పించి మిగతా టాస్కులు చేశారు. ఆ టాస్కులను ఎందుకు కన్సిడర్ చేయకుండా ఓన్లీ ఈ టాస్క్ని ఎందుకు హైలైట్ చేశారు అనేది కూడా ఒక పాయింట్. ఎందుకంటే ఇదే పాయింట్ అభిజిత్ కూడా ఒకసారి అడిగాడు, ఏంటంటే నేను టాస్కులు చేసిన పాయింట్ మాత్రమే హైలైట్ చేస్తున్నారు, కానీ నేను ఏదైతే నా పర్సనల్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఎప్పుడు మాట్లాడలేదు, ఏ పార్టీకి టాస్కుల వరకే మా ఇష్యూ అక్కడే ఫ్లక్చువేట్ అవుతుంది, నేను వేరే టాస్కులు కూడా చేశాను కదా అవి ఎందుకు కన్సిడర్ చేయలేదు అన్నట్టుగా ఒకసారి అభిజిత్ డైరెక్ట్గా అడిగారు. ఇక్కడ అభిజిత్ ఆడిన టాస్క్లు కన్సిడర్ చేయలేదని ఎందుకు అనుకుంటున్నారు? అన్ని టాస్క్లు కన్సిడరబులే. టాస్క్ ఎప్పుడైతే నేను చేయను అన్నానో అది మాత్రమే పాయింట్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు బిగ్ బాస్ టీము ఖచ్చితంగా మనం టాస్క్లు ఆడతామని వెళ్ళాను. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇదే టీ స్టాండ్ టాస్క్లో అభిజిత్కి క్లాస్ పడింది. ఎందుకు పడింది? నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, బియాండ్ ద లిమిట్ అంతకంటే ఓవర్గా ఉంటే టాస్క్లో మాత్రం ఖచ్చితంగా నేను వాకౌట్ చేసేస్తా, వెళ్ళిపోతా అని చెప్తూ వెళ్ళాడు. ఆ రీజన్ తప్పని క్లాస్ బీకారు నాగార్జున గారు. అవును. సో అక్కడ ఏంటంటే టాస్క్లో ఒక బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు దే నో ఎట్లా డిజైన్ చేసాము, మనకి ఎవరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ దెబ్బతింటుంది ఈ టాస్క్లో, ఎక్కడ ఎవరు సఫర్ అవుతారు అనేది ఖచ్చితంగా తెలుసు బిగ్ బాస్కి. ఇప్పుడు మోనాల్ నామినేషన్స్ అప్పుడు మోనాల్కి గుడ్ అంటే కాస్త ఎగ్ ముట్టుకోదు కాబట్టి అమ్మాయి ఎలర్జీ అనవడం అని, అసలు ఎగ్ ముట్టుకోదు కాబట్టి అమ్మాయి ఎగ్ కొట్టి నెత్తి మీద నామినేట్ చేయాలి. అప్పుడు మీకు ఎగ్జామ్షన్ ఇచ్చాడు కదా, కనీసం ఎగ్ ముట్టుకోనివ్వలేదు కూడా. మోనాల్ బదులు ఎవరైనా కొట్టచ్చు వేరే వాళ్ళ నెత్తి మీద అని కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు. అలాంటి ఎగ్జామ్షన్స్ ఇచ్చే బిగ్ బాస్ ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఏంటంటే మీ క్యాపబిలిటీస్ ఇంతవరకు ఎంతవరకు ఆడగలుగుతారు. ఇప్పుడు అక్కడ ఇచ్చింది ఏంటి, బురద పూయటం, మట్టి వేయడం, లేదంటే ఐస్ నీళ్ళు కొట్టడం, ఇదే కదా, సింపుల్గానే ఉంది. అక్కడేం మీకు కళ్ళల్లో కారం వేయడం, లేదంటే కిచెన్లో ఉన్న ఉప్పు వేయడం ఇట్లాంటివి లేవు కదా, పసుపు వేయడం ఇలాంటివి లేవు, నిమ్మకాయలు పిండడం. అక్కడ ఏంటి అంటే నీకు వెళ్ళాలనిపిస్తే నేను వీళ్ళ నలుగురిలో ఎవరో ఒకరిని సేవ్ చేయాలనుకుంటున్నా, నేను స్వచ్ఛందంగా తప్పుకుంటున్నా అనే రీజన్ చెప్పుకుంటే అప్రిషియేటబుల్ అది.
ఇదే నాగార్జున అన్న పాయింట్. నువ్వు వేరే రీజన్ ఏదైనా చెప్పుంటే నేను ఖచ్చితంగా నీకు క్లాప్స్ పడే ఈరోజు. కానీ నువ్వు నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింది అంటాం మాత్రం తప్పు. ఓకే. సో అది మెయిన్ పాయింట్. సో ఇది ఇక్కడ దయాల్ టాస్క్ వచ్చేసరికి అభిజిత్ విషయంలో నేను టాస్క్ ఆడను, ఎందుకు ఆడను అనే రీజన్ చెప్పాడు. ఈ మోనాల్ బిజినెస్ నాకు వద్దు, ఈ మోనాల్ ఫ్రేమింగ్, నన్ను మోనాల్ని ఒక ఫ్రేమింగ్లో పెట్టద్దు, ఈ రీజన్తో తను టాస్క్ ఆడనన్నాడు కాబట్టి ఆ రీజన్నే మాట్లాడాడు అని అక్కడ అపాలజీ చెప్పారు ఖచ్చితంగా. ఇప్పుడు అభిజిత్ రియలైజేషన్, అభిజిత్ చాలా షార్ప్ మైండ్, ఎట్లుంటాడు టాస్క్లో మనం చూసిందే. ఇమ్మీడియట్గా రెస్పాండ్, ఇమీడియట్గా ఐఎమ్ సారీ బిగ్ బాస్ అంటే అప్పుడు నాగార్జున కూడా అన్నాడు, ప్రతిసారి నువ్వు చేస్తావు సారీ అంటావు, నువ్వు చేస్తావు సారీ అంటావు, ఇది కరెక్ట్ కాదు కదా అన్నాడు. సో ఇది సెకండ్ టైం అయింది. సో అందుకని చెప్పి డోర్స్ ఓపెన్ చేశారు. మీకు ఫస్ట్ టైం అనుకోండి ఎక్స్క్యూజ్ ఉండేది, ఇది సెకండ్ టైం అయింది. ఏమన్నా సార్ మీరు ఏం చెప్పినా కానీ డోర్స్ ఓపెన్ చేయడం అనేది అది కొంచెం ఎక్స్ట్రీమ్ అయింది. నేను అది అగ్రీ అయ్యాను కదా, అది కొంచెం ఎక్స్ట్రీమే. అయితే ఏంటంటే అంత తీవ్రంగా ఉంటుంది పనిష్మెంట్ అని మిగతా హౌస్మేట్స్కి కూడా తెలియాలి కాబట్టి అట్లా చేశారు. లాస్ట్ టైం మీకు గుర్తుంటే సీజన్ 3లో మహేష్ వితక్ కూడా ఇట్లాగే డోర్స్ ఓపెన్ చేశారు. సమ్ ఒక టాస్క్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఓపెన్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ శ్రీముఖి విషయంలో కూడా గొడవ వచ్చినప్పుడు సార్ మీరు ఆ అమ్మాయి గిట అంటే నా అమ్మాయి వల్లనే నేను బిగ్ బాస్ లోకి వచ్చిన అమ్మాయి ఎక్కడన్నా ప్రపోజ్ చేస్తే 100% డోర్స్ ఓపెన్ అయ్యింది సార్, నేను వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను. రాంగ్ అని కూడా ప్రూవ్ అయింది. ప్రూవ్ అయినాక కూడా తను సారీ చెప్పాడు తప్పించి డోర్స్ ఓపెన్ చేసినంత బయటికి వెళ్ళిపోవడం మాత్రం జరగలేదు. ఆ హైప్ క్రియేట్ చేస్తే కానీ ఆ పనిష్మెంట్ యొక్క తీవ్రత అనేది వాళ్ళకి అర్థం కాదు. ఓహో మనం చేసింది బిగ్ మిస్టేక్. అక్కడ మీకు హారికకు కూడా క్లాస్ బీకారు. అభిజిత్ ఆ టాస్క్ ఆడినందుకు హారికకు కూడా క్లాస్ బీకారు. అయితే నాకు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ టీ స్టాండ్ టాస్క్లో మనం ఎంటైర్ 4 సీజన్స్లో ఫస్ట్ టైం చూసాం నామినేషన్ అయిన వాళ్ళు సేఫ్ అయ్యే టాస్క్. ద ఫస్ట్ టైం అది. ఆ ఫస్ట్ టైం పవర్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోయారు. నేను రివ్యూలో కూడా అదే చెప్పాను, ఫస్ట్ టైం మనకు ఒక పవర్ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ మనకి మనం సేవ్ అవడం కానీ యూజ్ చేసుకున్నారు సార్. అందరు టఫ్గా ఉండి చాలా టఫ్గా ఉంటే మీరు ఏం చేయాలి చెప్పండి? టఫ్గా ఉంటే డిస్కషన్ చేయాలి. ఇప్పుడు టఫ్గా ఉన్నారు, ఇప్పుడు మన ఇద్దరం టఫ్, మన ఇద్దరిని పెడతారు హూ విల్ నామినేట్ అని, ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి కదా. ఇప్పుడు మెహబూబ్ హరియానా కాంప్రమైజ్ అయ్యారు కదా, అప్పుడు ఈ అమ్మాయి మోనాల్ అండ్ అఖిల్ కాంప్రమైజ్ అయ్యారు కదా, సోహైల్ అండ్ అవినాష్ కాంప్రమైజ్ అయ్యారు కదా, అభిజిత్ హారిక కూడా కాంప్రమైజ్ అయ్యారు కదా. సో ఇక్కడ ఏంటంటే నలుగురు హౌస్మేట్స్, అందులో అభిజిత్ వెళ్ళిపోయాడు, హారిక అవుట్ అయిపోయింది. ఏది హర్యానా వాటర్ కొట్టడం వల్ల 2 times నెక్ తీసి అవుట్. ఉన్నది ముగ్గురే, అవినాష్, అమ్మ రాజశేఖర్, మోనాల్, ఈ ముగ్గురే ఉన్నారు. ఈ ముగ్గురు ఒక్కసారి తీయచ్చు, మెడ తీయచ్చు, ఒక ఛాన్స్ డిస్కస్ చేసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఎవరికి ఉంటుంది? హౌస్ క్యాప్టెన్కి ఉంటుంది. అప్పుడు హౌస్ క్యాప్టెన్ ఎవరు? హర్యానా. సో హర్యానా ఇది మిస్ అయింది, మిస్ చేసుకుంది ఆపర్చునిటీ. అది హైలైట్ చేయలే, అదే నేను చెప్తుంది. అక్కడ అడగాల్సిన పాయింట్ ఇక్కడ హారికని అడిగారు. ఇప్పుడు అభిజిత్ని అడగాల్సిన క్వశ్చన్స్ హారికని కన్ఫెషన్ రూమ్ లో అడిగితే ఆన్సర్ ఎట్లా చెప్తుంది? నేను నెక్స్ట్ అడగబోయే పాయింట్ అదే. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మొనాల్ నాకు నచ్చిన మనిషితోటి మీరు స్విచ్ చేయమంటే నాగార్జున గారు నువ్వు ఎందుకు చేయలేదని అడగడం అది ఓకే, అది హారిక కంప్లీట్ డెసిషన్ కాబట్టి అక్కడ నచ్చిన వ్యక్తి మొనాల్కి నచ్చిన వ్యక్తి అఖిల్తో స్విచ్ చేయమన్నది అనేది హారికకి ఎలగల. అప్పుడు అనుకోండి సపోజ్ ఆ టాస్క్లో ఎలగల, తర్వాత బెడ్ పైన మాట్లాడినప్పుడు ఓహో నువ్వు అఖిల్తో స్విచ్ చేయమన్నావా అని అడిగితే ఎస్ అంది. సో అది ఎలగల. ఒకవేళ అది అడిగినా కూడా చేసి ఉండేది కాదేమో. నేను ఏమంటున్నాను నాగార్జున గారు ఆ విధంగా అంటే ఒకవేళ వెలిగింది అది హారిక కెప్టెన్షిప్ది అడగచ్చు. ఎప్పుడైతే అభిజిత్ విషయం మోనాల్ టాస్క్ ఎందుకు ఆడలేదు అంటే తన ఏం ఆన్సర్ చెప్తుంది? తన పర్సనల్ కాల్ అండి అది. అదే చెప్పింది హారిక, అది పర్సనల్ కాల్ కదా అంటే మరి కెప్టెన్గా నువ్వు టాస్క్ ఆడించాలి కదా అన్నారు. మరి ఇదే విషయం హర్యానా కూడా అప్పుడు టీ స్టాండ్లో ముగ్గురు మిగిలిపోయినప్పుడు బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడు. ఇవ్వక సీజన్స్ అన్నిటిలోనూ హైలైట్ టాస్క్ అది. ఫస్ట్ టైం ప్రజల ఓటింగ్తో సంబంధం లేకుండా ఒకళ్ళు సేఫ్ అవుతారంటే అసలు అది అల్టిమేట్ టాస్క్ అది. అలాంటి టాస్క్లో ముగ్గురు మొండిగా నుంచుంటే ఆఖరి బెల్ మోగే వరకు ముగ్గురు నుంచుంటే ఒకళ్ళు కూడా దాన్ని తీసుకోలేకపోయారు. ఇప్పుడు అఖిల్, మెహబూబ్ ఇద్దరు కలిసి కెప్టెన్షిప్ని ఎలాగైతే వదిలేశారో అది ఎంత తప్పు, ఈ ముగ్గురు పవర్ వదిలేయడం కూడా అంతే తప్పు. కరెక్ట్. సో అక్కడ కెప్టెన్గా లీడ్ తీసుకుని, అక్కడ కెప్టెన్ ఎవరో హౌస్ కెప్టెన్, అక్కడ లీడ్ తీసుకుని మాట్లాడాలి. లేదా ఇప్పుడు అవుట్ అయిపోయిన లాస్య కూడా ఉంది అక్కడ. నాకెందుకు వచ్చింది వాళ్ళ ముగ్గురు మొండిగా ఉంటే? ఆ లాస్య అసలు పార్టిసిపేట్ చేయలేదు అక్కడ, మీకు దగ్గర కూడా రాలేదు అసలు. అమ్మాయి బ్యాడ్ అయిపోతామని మనం ఇప్పుడు మీ మీద నేను ఫోన్ వేస్తే నేను బ్యాడ్ అయిపోతా, ఇదే ఉంది.
ఇదే విషయంలో హర్యానా బ్యాడ్ అయింది. కోడిగుడ్డు మోనాల్ దగ్గర కొట్టడం, ఫోర్స్గా వాటర్ హారిక కొట్టడం బ్యాడ్ అయింది. ఇదే విషయాన్ని సోహైల్ అడిగాడు మొన్న లాస్ట్ వీక్లో. సోహైల్ ఇదే విషయాన్ని అడిగాడు, మరి అప్పుడు క్రూయల్గా ఆడినావు కదా టాస్క్ అని. యాక్చువల్గా అది పర్ఫెక్ట్ పాయింట్. అప్పుడు ఆ అమ్మాయి క్యాప్టెన్ అన్నప్పుడు బ్యాలెన్స్ చేయాలి హౌస్మేట్స్ని. ఒకసారి మీరు డిస్కస్ చేసుకుని పవర్ ఎందుకు వదిలేయడం అప్పటికి బిగ్ బాస్ మీకు వార్నింగ్ ఇచ్చాడు. లాస్ట్ బెల్ మోగడానికి ఇంకా 2 టైం ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పారు. అయినా కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు అది. సో అదే మీకు ఫినాలేకి వచ్చేసరికి ఫినాలే వీక్ ముందు ఒక రప్చర్ అవ్వడానికి కారణం కూడా అదే అయింది. ఇప్పుడు నెక్స్ట్ టికెట్ టు గ్రాండ్ ఫినాలే గురించి మాట్లాడుకుందాం సార్. సోహెల్ అఖిల్ కోసం టికెట్ టు గ్రాండ్ ఫినాలే అంటే ఇచ్చాడంటారా, లేకపోతే అదొక కావాలని చేశారంటారా, లేకపోతే అఖిల్ చేసినటువంటి ఒక చిన్న గేమ్లో సోహెల్ పడిపోయాడా? మీరు ఏమనుకుంటారు? అది అది నిజం చెప్పాలంటే అక్కడెక్కడో కాంప్రమైజ్ కావాలి. ఎందుకంటే అది పట్టి పీకుతూ ఉంటుంటే మేబీ బిగ్ బాస్ ఒక ఆలోచన కూడా రావచ్చు, ఏంటంటే నో ఇది బాగా పీకుతున్నారు కాబట్టి నేను ఇద్దరికి ఇవ్వనని ఒకటి ఏదో కంక్లూజన్కి రావచ్చు. అది రాకుండా ఉండాలంటే ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావాలి. కానీ ఆ కాంప్రమైజ్ రాకుండా అఖిల్ ఏమైనా ఎమోషనల్ గేమ్ ఆడా, లేకపోతే సోహెల్ ఫ్రెండ్షిప్ కోసం ఇచ్చాడా, లేకపోతే వీళ్ళిద్దరు కావాలని మన చెవులో పువ్వు పెట్టారా? వాట్ ఎగ్జాక్ట్లీ హాస్ హ్యాపెండ్? మీరేమనుకుంటారు? యాక్చువల్గా ఉయ్యాల దిగి ఆడియన్స్కి మాత్రం ఫుల్ అసలు వాళ్ళ హార్ట్స్ గెలిచాడని చెప్పాలి సోహెల్. ఈ విషయంలో 50% వచ్చేసారు. దానికి పెద్ద ఎందుకు రాదు? ఫినాలే టికెట్ అక్కడ. నెక్స్ట్ వీక్ నేను నామినేషన్స్లో లేను కూడా. ఈ వీక్ నామినేషన్స్లో లేను. నేను కొడితే డైరెక్ట్ ఫినాలే. అఖిల్ కొడితే సేఫ్ అవ్వకపోతే అవుట్, ఫినాలే టికెట్ పోతుంది. అలాంటప్పుడు నేను సాక్రిఫైస్ చేయడం కరెక్ట్ కాదు, మీరే చేయాలి, అఖిలే చేయాలి. కానీ అయినా కూడా సోహెల్ చేశాడు కాబట్టి గ్రేట్ అంటున్నా నేను. ఎందుకు అంటున్నాను చెప్తానండి. అగైన్ మనం టీ స్టాండ్ టాస్క్కే వద్దాం. ముగ్గురు ఉన్నప్పుడు రద్దయిపోయింది టాస్క్, ఎవరికి రాకుండా పోయింది పవర్. ఇది బ్రెయిన్లో ఉంది, సోహెల్కి ఉంది, అఖిల్కి ఉంది. క్యాప్టెన్సీ టాస్క్ కూడా రద్దయిపోయింది, సేమ్ అఖిల్కి అండ్ మహబూబ్కి ఇద్దరికి రాకుండా పోయింది. ఇది ఖచ్చితంగా బ్రెయిన్లో ఉంది. సో ఇద్దరు మొండిగా 24 hours ఉన్నారు, నైట్ అంతా ఉన్నారు, మార్నింగ్ అయింది. ఇక్కడే డిస్కషన్ ఏమైంది? బహుశా మేబీ ఇద్దరికి రాకుండా పోతే మనం ఇన్ని లెవెల్స్ ఆడుకుంటూ వచ్చాం, అందరినీ కూడా సప్రెస్ చేసుకుంటూ ఒక టీమ్గా మన ఇద్దరమే ఆడుతూ వచ్చాం. లెవెల్ 1లో ఇద్దరు కలిసి ఆడారు. పాల్ ఏదైతే ఉన్నాయో టాస్క్లో అది అవినాష్ అప్లికేషన్ చేసేటప్పుడు. నెంబర్ 2 టాస్క్లో కూడా ఇద్దరు ఆడుకుంటూనే వచ్చారు. నెంబర్ 3 లెవెల్లోకి వచ్చేసరికి కూడా వాళ్ళే ఏదైతే ఫ్లవర్స్ పండి ఆ ఫ్లవర్స్ని కూడా మధ్యలో పెట్టుకుని వాళ్ళిద్దరు కూడా వచ్చారు. ఇంతవరకు వచ్చిన తర్వాత ఉయ్యాలనే ఎండ్ అయిపోతే టికెట్ ఇద్దరికి రాకుండా వేస్ట్ అయిపోద్ది. ఇది ఖచ్చితంగా సోహెల్ బ్రెయిన్లో ఉంటుంది, అఖిల్ బ్రెయిన్లో కూడా ఉంది. ఇక్కడ మీరు అడిగింది ఏంటి? అఖిల్ ఏమైనా మ్యానిపులేట్ చేశాడా అని? చేయలేదు. అక్కడ క్లియర్గా చెప్పాడు, నువ్వు చెప్పు దిగిపోమంటే నేను దిగిపోతాను. మేబీ అతను బ్రెయిన్లో ఏదైనా ఉండొచ్చు, మనం చెప్పలేం కదా. ఇప్పుడు మనం మ్యానిపులేట్ చేసాడని చెప్పలేం. బయటికి ఏ మాట వస్తే దాని మీద మనం రివ్యూ చెప్పగలం. అక్కడ అన్న మాట ఏంటి? నువ్వు దిగిపోమంటే నేను దిగిపోతా, లేదా పుష్ మీ, నన్ను తోసేయని ఖచ్చితంగా అన్నాడు. చిన్నగా మాట్లాడుకున్నారు వాళ్ళు. లేదు నేనే. ఇంకొక సెంటిమెంటల్ పాయింట్స్ కూడా అన్నారు సార్, అది తర్వాత వచ్చిన పాయింట్. చాలా మంది ఇదే పాయింట్ మీద మాట్లాడుతున్నారు. దానికంటే ముందు సోహెల్ని ఎట్లా ప్రిపేర్ చేశాడంటే, ఇది ఎక్కడనో మనకు ఎటు కాకుండా పోయేటట్టుందిరా, కాబట్టి మనం ఏదో డిసిషన్ తీసుకోవాలని మొదలుపెట్టి ఏమన్నాడంటే, మా అమ్మ వచ్చినప్పుడు నన్ను టాప్ 5లో చూడాలని ఎంతో కోరిక ఉందిరా, నేను అప్పుడు క్యాప్టెన్సీ అంటే ఎమోషనల్ తోటి మొదలుపెట్టాడు. ఫస్ట్ ఎమోషనల్ తోటి ప్రిపేర్ చేసి దాన్ని మెల్లగా ట్యూన్ చేసిన తర్వాత ఈ సెకండ్ పాయింట్స్ వచ్చాయి. ఏది నన్ను తోసేరా, అవన్నీ సెకండ్ పాయింట్స్ వచ్చాయి. అలాగాడి నేను ఫినాలేకి వెళ్ళటం గ్రేటా? ఉయ్యాల దిగిపోయి సాక్రిఫైస్ చేసి గ్రేట్, ఆడియన్స్ దృష్టిలో గ్రేట్ అవడం గ్రేటా? ఇది అఖిల్కి తెలీదా? సరే, ఇప్పుడు నేను అదే పాయింట్ అడుగుతా. ఇది అఖిల్కి తెలీదా? తెలిసింది, అఖిల్కి తెలుసు దిగిపోయినాడే హీరో అవుతాడని అఖిల్కి తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఎవరైతే దిగుతారో సాక్రిఫైస్ చేసి ఇన్ని లెవెల్స్ ఆడుకుంటూ వచ్చి 24 hours ఉండి సోహెల్ దిగిపోతే సోహెల్ హీరో అవుతాడని అఖిల్కి తెలీదా? ఖచ్చితంగా తెలుసు. తెలిసి ఎందుకు మ్యానిపులేషన్ గేమ్ ఆడతాడు? అక్కడ ఒక డిస్కషన్ పెట్టుకున్నారు, హెల్దీ డిస్కషన్ మాట్లాడుకున్నారు. సోహెల్ కూడా మాట్లాడాడు, ఏమని? ఇది మేబీ ఎటో వెళ్ళిపోద్దేమో, ఇది మేబీ ఇద్దరికి రాకుండా పోతుందేమో, ఇంకొంచెం సేపు ప్రొలాంగ్ చేస్తే ఏమవుతుందో మనకు తెలీదు అన్నట్టుగా మాట్లాడారు. ఇంకొక 24 hours ఉండమన్నా ఉంటాం బిగ్ బాస్, మీరే చెప్పండి బిగ్ బాస్ అని ఒక కాల్ కూడా అన్నాడు. మీకు గుర్తుండే సోహెల్ అన్నాడు. కావట్లేదు, మేము మాట్లాడాల్సింది కూడా మాట్లాడేసుకున్నాం అన్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది ఏంటంటే,
ఆ 24 అవర్స్లో వాళ్ళు చేసింది ఏంటి, ఉయ్యాల మీద ఉండటానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని ఒక డిస్కషన్ పెట్టుకోవాలి. అది కూడా చాలా కామెడీ చేశారు మామూలుగా జనరల్ ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు అక్కడ. అదే హర్యానా కూర్చుని అక్కడ అబ్జర్వ్ చేసింది, నాకేమన్నా ఇన్పుట్స్ దొరుకుతాయా. ఇక్కడ హర్యానా కూడా చాలా స్మార్ట్ గేమర్. మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు అనుకోండి, నీ తప్పులు నేను చెప్తాను, నా తప్పులు మీరు చెప్తారు. ఇక్కడ మూడో వ్యక్తి ఎవరిది ఏ తప్పులు అని ఎత్తుక్కుంటూ ఉంటారు. ఆ పాయింట్స్ తీసుకుంటే మనకి బ్రెయిన్లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ నామినేషన్స్కి పనికొస్తాయి, లేదంటే నెక్స్ట్ గేమ్ ఆడేటప్పుడు పనికొస్తాయి. మనం ఏ పొజిషన్లో ఉన్నా కూడా తెలిసిపోతుంది సార్, మనం ఏ పొజిషన్లో ఉన్నాం కూడా గెస్ చేసుకోవచ్చు. సో అక్కడ ఏంటంటే సోహెల్ దిగిపోతాడని ఎక్స్పెక్ట్ చేయాలి. అఖిల్ చాలా షార్ప్గా దిగిపోయాడు, కాలు ఇలా తీసుకున్నాడు, టక్మని దూకేసాడు. అది ఎక్స్పెక్ట్ చేయాలి, అన్ఎక్స్పెక్టెడ్. 24 అవర్స్ తనతో పాటు టగ్ ఆఫ్ వార్గా ఆడిన వ్యక్తి సడన్గా దిగిపోతాడని ఎక్స్పెక్ట్ చేయాలి. సో మీరు అన్నట్లే అనుకుందాం, పోనీ ఇది చేశాడు, మ్యానిపులేట్ చేశాడు, కాస్త ఏదైనా కౌన్సిలింగ్ చేశాడు, లేదంటే ఎమోషనల్గా దెబ్బతీశాడు. ఎందుకంటే ఎమోషనల్గా సోహెల్ వెంటనే కరిగిపోయే వ్యక్తి అయితే మీకు 24 అవర్స్ కూర్చోడు. నేను దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తాను మీకు, ఎందుకు మ్యానిపులేట్ చేశాడంటే, ఒకసారి క్యాప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు మహబూబ్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రతిసారి మహబూబే తప్పు చేశాడు అని చెప్పాడు తప్పించి అఖిల్ నేను కూడా తప్పు చేయొచ్చు, నేను కూడా త్యాగం చేయొచ్చు అన్న విషయాన్ని ఎక్కడ కన్సల్ట్ చేయలేదు. ఎప్పుడు మొనాల్కి అఖిల్ మధ్యన గొడవ పడ్డా కానీ ప్రతిసారి అఖిలే ఏం చేస్తాడంటే మొనాలే తప్పు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశాడు. మీరు ఎక్కడన్నా చూసుకోండి, మొనాల్నే తను టార్గెట్ చేసి చెప్పాడు. అండ్ సోహెల్ విషయంలో ఎప్పుడు గొడవ జరిగినా కానీ సోహెలే వచ్చి కాంప్రమైజ్ అవ్వడం మనం చూసామని తప్పించి అఖిల్ వచ్చి కాంప్రమైజ్ అవ్వడం మనం ఎప్పుడు చాలాసార్లు లేదు. మీరు ఎందులో అవ్వలేదు చెప్పండి, నేను ఎందులో అయ్యాడు చెప్తా. ఒకసారి ఎప్పుడు ఆ బాదాంలు అవన్నీ పడేసాడు చూడండి, ఒకసారి ఆ టైంలో ఉన్నప్పుడు తను పడుకున్నప్పుడే తను వచ్చి డిస్కస్ చేస్తాడు. అఖిల్ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే డిస్కస్ చేస్తాడు, నువ్వు తప్పురా అన్నట్టుగా చెప్పేస్తాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ సోహెల్ వచ్చి దాన్ని ఓకే బాస్ అది బాస్ ఇది బాస్ అన్నట్టుగా మళ్ళీ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి, ఎందుకంటే తనకు కావాలి కాబట్టి సోహెల్ ఏమైనా మ్యానిపులేట్ చేశాడా అని నేను అంటున్నాను. ఇక్కడ ఇద్దరు కలిసే గేమ్ ఆడారు, లెవెల్ 1, 2, 3 ఇద్దరు కలిసే ఆడారు. వస్తే నీకైనా రావాలి, నాకైనా రావాలి. ఇక్కడ మీకు అదే రోజు నైట్ మోనాలు గార్డెన్ ఏరియాలో కూర్చున్నప్పుడు, అఖిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు మాటలు వచ్చాయి. ఏంటంటే ఈరోజు నైట్ పడుకో, రేపు నీకు మంచి డే కదా, మంచి టాస్క్ ఉంటుంది, రేపు ఫినాలే టికెట్ టాస్క్, ఈరోజు మంచిగా పడుకో అని మోనాలు అంటే, ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు వచ్చినా పర్లా, సోహెల్కి వచ్చినా పర్లా, టాస్క్ ఎలాంటిదైనా పర్లా. ఏది ఉయ్యాల టాస్క్ బిగిన్ కాక ముందు నైట్. మరి అట్లా ఆ మాట అండ కదా, మీరన్న మ్యానిపులేషన్ అయితే చూద్దాంలే ఏం టాస్క్ వస్తుందో తెలియదు అంట. ఇక్కడ ఒక మాట అన్నాడు మోనాల్తో, అక్కడ సోహెల్ లేడు. మరి సోహెల్ ముందు ఇంప్రెషన్ కొట్టేద్దామని ఆ డైలాగ్ అనొచ్చు అనుకుంటారు. సారీ సార్, ఇక్కడ ఎందుకు నేను అఖిల్ మీద అంతే స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, దాని తర్వాత టికెట్ గ్రాండ్ ఫినాలే అయిపోయింది అనుకుందాం, దాని తర్వాత కూడా 1 to 6 స్టేజ్లలో నిలబడమంటే ఫస్ట్ వచ్చి అఖిల్ నిలబడ్డాడు ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద, తర్వాత సోహెల్ వచ్చి నిలబడ్డాడు. సోహెల్ వచ్చి నిలబడగానే నువ్వేంద్ర ఇక్కడ నిలబడ్డావు, నువ్వు సెకండ్ రౌండ్లో నిలబడా అని అన్నాడు. అన్న తర్వాత లేదు నేను ఇక్కడనే ఉంటాను అన్నట్టుగా అన్నాడు. అన్న తర్వాత అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు ఏంటంటే, అఖిల్ నువ్వు టికెట్ గ్రాండ్ ఫైనల్ ఉంది కాబట్టి దిగు అంటే దిగేసి ఇంకా నువ్వు నిలబడరా అనుకుంటూ వెళ్ళిపోయాడు. అఖిల్ యాటిట్యూడ్ అటువంటిది. నేను అనే చెప్పాను ఏంటంటే, తను హీ ఆల్వేస్ వాంట్స్ టాప్ 1, అఖిలే నెంబర్ 1 అనే స్లోగన్ కూడా చెప్పుకుంటాడు కదా సార్. మ్యానిపులేట్ చేశాడు అంటే క్లియర్గా తెలిసిపోద్ది ఆ విషయంలో. ఆ సిచ్యువేషన్లో అయితే ఖచ్చితంగా మ్యానిపులేట్ చేయాల. మ్యానిపులేట్ చేసే అవసరం ఉంటే ఖచ్చితంగా ముందే చేసేవాడు అంటున్నా నేను. టాస్క్ ఏదైనా రాకముందే మ్యానిపులేట్ చేసేసేవాడు. మీరు అన్నట్టుగా ముందుగానే ఒక కర్చీఫ్ వేసి మనం బస్సులో ఎలాగ ఆపుతాం సీట్ని, అలాగే ముందే చెప్పేసేవాడు సోహెల్కి. ఏ టాస్క్ వచ్చినా కూడా ఒకవేళ సాక్రిఫైస్ టాస్క్ వస్తే నువ్వు చేసేయరా అని ముందే చెప్పేసేవాడు. ఓకే, ఆ ఉయ్యాల మీద 24 అవర్స్ కూర్చున్నాక మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం లేదంటున్నా నేను. ఓకే, ఆ 24 అవర్స్ తర్వాత అవసరం లేదు, కానీ దిగిపోతాడని కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. అది అఖిల్ మాత్రం 100% ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆ విషయంలో మాత్రం సోహెల్ మ్యానిపులేట్ చేయాలి అనుకుంటే పుష్మి అని నేను అన్నాను. పుష్మిరా నన్ను తోసే నేను దిగిపోతాలే అన్నాను. ప్లస్ ఇంకొక పావుగంట సేపు అరగంట సేపు ఉండుంటే మేబీ అఖిల్ దిగిపోయి ఉండేవాడేమో, మనం చెప్పలేం కదా అతని మైండ్లో ఏముంటుందని. బిగ్ బాస్ కూడా చెప్పొచ్చు మేబీ వంటికాల మీద నుంచోండి, లేదంటే ఓన్లీ చేతుల మీద నుంచోండి, చేతులు హ్యాండ్స్ పైకి ఎత్తి నుంచోండి, ఇలాంటి టాస్క్ ఏదైనా ఉయ్యాల్లోనే ఇంకా మోర్ అప్పుడు మనకి కార్ టాస్క్లో అయింది మీకు హిందీలో గుర్తుందా,
విండోస్ మీద అండ్ బాబా భాస్కర్ అండ్ వరుణ్ సందేశ్ వాళ్ళ వైఫ్ ఇద్దరిది ఒక టాస్క్ జరిగిందండి సీజన్ 3లో కూడా రిక్షా మీద కూర్చున్నప్పుడు సేమ్ అప్పుడు అదే ఆ టాయిలెట్ విషయంలో పెద్ద గొడవ జరిగి అదంతా నాన్న జరిగి అక్కడే ఆ అమ్మాయి కూడా ఉమ్మన్ కార్డ్ యూస్ చేసింది సేమ్ అదే టైప్ కనబడింది నాకు కూడా ఆల్మోస్ట్ సేమ్ తోసేసింది కూడా సో సేమ్ అదే టైప్ కనిపించింది నాకు అదే టైప్ అయితే వీళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి కాస్త కాంప్రమైజింగ్లో దిగారు అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. సార్ ఇప్పుడు నెక్స్ట్ ద మెయిన్ టాపిక్ మొన్న ఓపికగా ఉండాల్సిన సోహెల్ ఓపికగా 1 గంట సేపు కూర్చొని దిగిన తర్వాత అసలు ఏం జరిగింది, ఎవరిది తప్పంటారు, హర్యానా తప్పంటారా, సోహెల్ది తప్పంటారా, అసలు ఎవరు ఫస్ట్ ఫ్లర్ అయ్యారు, ఫ్లర్ అయినంత మాత్రాన ఇంకో వారు అంత కోపం ఎందుకు వచ్చారు, అసలు ఎవరు పాతయన్ని తవ్వుకున్నారు, నాగార్జున గారు అన్నట్టు ఇండివిజువల్ ప్రతిదీ ఉమెన్ కార్డ్ అని వాడావు, ఇవన్నీ పాయింట్స్ చాలా ఆ ఒక్క సిచ్యువేషన్ ఆ గంట సేపు సిచ్యువేషన్లో చాలా ఫ్లర్ అయిపోయింది, చాలా బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఏం జరిగింది అంటారు, ఎవరిది తప్పు అంటారు, ఎవరిది కరెక్ట్ అంటారు, సోహెలా హర్యానా? ఇక్కడ యాక్చువల్గా రివ్యూలో కూడా చెప్పానండి, ఇద్దరిది హర్యానా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, సోహెల్ మిస్టేక్స్ ఉన్నాయి. మనం ఒకళ్ళది మిస్టేక్ ఒకళ్ళది రైట్ అని మనం చెప్పలేము. సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి నేను 4-5 సార్లు కూడా చూసాను ఆ ఎపిసోడ్ని. రివ్యూ చెప్పే ముందే 4-5 టైమ్స్ 3 సార్లు చూసాను సార్ నేను. దానికి ఎక్కడ తప్పు చెప్తామా, ఎక్కడ పాయింట్ ఎక్కడ మిస్ అయిపోతామా, ఎవరిని హర్ట్ చేస్తామా అనే విషయంలో నేను పొద్దున కూర్చొని మళ్ళా రాత్రి కూర్చొని మళ్ళీ ఎపిసోడ్ అంతా అయిన తర్వాత మళ్ళీ రివైండ్ చేసుకొని 3 టైమ్స్ చూసి. యాక్చువల్గా ఫినాలే కంటే ముందు వీక్ చాలా డేంజర్ అండి బిగ్ బాస్ హౌస్లో ఎవరికైనా కూడా. మనం టాప్ 1లో ఉంది, ఓటింగ్ జరుగుతుంది, సూపరు, లేదంటే ఇన్ని వారాలు నామినేషన్లో ఉన్నాం మనం సేఫ్ అయిపోయాం సూపరు అని అనుకుంటానికి లేదు. రోలర్ గేమ్ అనేది ఎప్పుడైతే పెట్టారో ఆ కింగ్ క్వీన్ గేమ్ అనేది అది చాలా డేంజర్. మీకు గుర్తుండే ఉంటుంది ఒకసారి మరాఠీలో అలోక్ మొహంతినా ఏదో పేరు సంథింగ్, ఆయన మీద ఈ కింగ్ చెత్త పోయమని ఆర్డర్ వేసాడు. సో డస్ట్బిన్లో చెత్త వంటింట్లో చెత్త తీసుకెళ్ళి ఆయన మీద పోసేశారు. సో ఆయనకి రాత్రి ఓటింగ్ పెరిగిపోయింది. అసలు విన్నరే కాలేని ఆయన విన్నర్ అయిపోయాడు ఆ సీజన్లో. సేమ్ ఏంటి ఆ ఫినాలే హిందీలో చూసాను లాస్ట్ టైం సేమ్ ఇదే. అరే ఈ రోలర్ గేమ్ అనేది చాలా డేంజర్ గేమ్. ఇది నేను రివ్యూలో కూడా చెప్పా, ఏంటంటే సినారియోలను మార్చేసే గేమ్. కానీ ఇక్కడ కింగ్గా వచ్చిన వాళ్ళు మాత్రం కాస్త ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళిపోయారు వీళ్ళు. సోహెల్ ఎప్పుడైతే కింగ్గా ఉన్నాడో అప్పటి నుంచి హర్యానా టీజింగ్ మొదలెట్టింది. ఈ గొడవ ఇప్పుడుది కాదు, అన్సీన్లో మనం చూసినట్లయితే కోడిగుడ్డు కొడతా నీ మీద ఫ్లష్ చేస్తా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అది దానికి బీజం ఎక్కడ పడింది, కింగ్ గేమ్లో పడింది. ముందు రోజు నుంచే పడింది కింగ్ గేమ్లోనే పడింది. కింగ్ గేమ్లో ఏంటంటే హర్యానాతో ఆడుకున్నాడు సోహెల్. ఏది చిన్న ఎంటర్టైన్మెంట్ కోసం తను ఆడుకున్నాడు. వచ్చి కూర్చో టమాటా పూసుకో అన్నాడు, నేను పూసుకోను అంది. ఇప్పుడు కింగ్ ఏది చెప్తే అది చేయాలి. నువ్వు రివర్స్లో ఆడుకుంటున్నావు కింగ్ని. సో అది ఎంటర్టైన్మెంట్ అనుకుందాం మనం. వాళ్ళిద్దరికి ఉండే టామ్ అండ్ జెర్రీ రిలేషన్ ఫస్ట్ నుంచి చూస్తున్నాం మనం. ఏది నైబర్ హౌస్ లోంచి కూడా చూస్తున్నాం, ఫోన్లో ప్రతి దాంట్లో అతను కెప్టెన్ అయినప్పుడు కానీ మనోడు కెప్టెన్ అయినా ఏదో ఒకటి సంథింగ్ జరుగుతూనే ఉంటుంది. ఆశ్చర్యం అంటే ఇద్దరం నామినేషన్ చేసుకోవద్దురా అని ఒక అరగంట ముందే డిసైడ్ చేసుకొని మళ్ళీ వచ్చి చేసుకున్నారు. సో అట్లా ఉంటుంది. ఏంటంటే టమాటా ఎప్పుడైతే పూసిందో తిని మజాక్ వెళ్ళి కింగ్కి పూసింది. అక్కడ ఎంత కింగ్ మన ఏదైనా కూడా కింగ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో నిన్ను ఓడమంటే చీపురు అంటే ఏంటి సార్, బౌల్ అంటే ఏంటి సార్, స్పూన్ అంటే ఏంటి సార్, ఇలాగా ఒక టీజింగ్ లాగా అట్లా మాట్లాడేసరికి అక్కడే కొద్దిగా బర్న్ అయ్యి కూర్చోమని చెప్పి ఆర్య క్యారెక్టర్ ఏదో ఇచ్చి 2 అమ్మాయిలు కూర్చోబెట్టి వాటర్ పోయిపించాడు హారికతో. యాక్చువల్గా అభిజిత్ని పోయమంటే ఊరికే చుక్క జల్లాడు. తర్వాత హారిక వచ్చి వాటర్ పోసింది. కోడిగుడ్డు తీసుకురా అంటే అఖిల్ వద్దన్నాడు. అఖిల్ పంత్రిగా ఉండి వద్దులే అంటే హారిక కోడిగుడ్డు తీసుకురా, కోడిగుడ్డు కొట్టాల్సిందే అన్నాడు. అక్కడతో కోడిగుడ్డు కొట్టాలా వద్దా అన్నప్పుడు బజర్ మోగింది, అయిపోయింది కింగ్ టాస్క్. వెంటనే వెళ్ళి అభిజిత్కి ఇచ్చి అంటే నేను అక్కడ కోడిగుడ్డు అనే విషయాన్ని ఎందుకు తీసుకొచ్చాడంటే నేనేమనుకున్నానంటే మొనాలికి ఒకప్పుడు ఏదైతే వద్దని చెప్పినా కానీ అక్కడ కోడిగుడ్డు కొట్టిందో ఆ ఎఫెక్ట్ ఈ అమ్మాయికి తెలియాలనే ఆలోచన అంత లేదండి. అప్పటికి అంత లేదు, అప్పటికి అసలు అది తాటు కూడా లేదు. కోడిగుడ్డు కొట్టాలి అనే ఇంటెన్షన్ ఏంటంటే వాటర్ పోసాం కదా కోడిగుడ్డు కొడదాం, ఇది ఒకటే ఇంటెన్షన్. తర్వాత ఎప్పుడైతే బజార్ మోగింది ఇమ్మీడియట్గా అభిజిత్కి ఇచ్చాడు, అక్కడతో అయిపోయింది. తర్వాత అభిజిత్ ఏదో చిన్న ఇచ్చాడు, అక్కడ ఆ లెవెల్ అయిపోయింది. ఇక మనకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఓపిక అనే టాస్క్లో మాత్రం
ఖచ్చితంగా ఒక ఇదనేది అయిపోయింది. యాక్చువల్గా అంతకు ముందే కానీ ఆ ఫ్లేర్ ఎక్కడి నుంచి మొదలైంది సార్? చెప్తాను, ఫ్లేర్ ఎక్కడి నుంచి మొదలైంది హారిక బట్టలు వేసినప్పటి నుంచి మొదలైంది. లేదండి మనకి బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అనేది డిసైడ్ చేయాలి. బెస్ట్ పర్ఫార్మర్ అని డిసైడ్ చేసినప్పుడు ఏకాభిప్రాయానికి రాలే. అభిజిత్, సోహైల్, హరియానా మీద స్టిక్ అయి ఉన్నారు బెస్ట్ పర్ఫార్మర్. ఒక టమాటా పూసి కింగ్కి తిరిగి పూసింది బెస్ట్ పర్ఫార్మర్ ఎలా అయింది? ఎవరు అబ్జెక్ట్ చేయలే అక్కడ. బెస్ట్ పర్ఫార్మర్గా గోల్డ్ మైక్ ఇచ్చారు, పంపిస్తారు. దాని ఇమీడియట్ టాస్క్ ఏం జరిగింది తర్వాత హారికకి వచ్చినప్పుడు, హారిక అభిజిత్కి ఉండే రిలేషన్ వేరు. అక్కడ బట్టలు వేయడం, స్విమ్మింగ్ పూల్లో బట్టలు వేయడం అనేది అది కంప్లీట్ కానీ సోహైల్ రియాక్షన్ బట్టలు వేసినందుకు కాదు. అఖిల్ వచ్చి ఈజీ దివ్, ఒక ఏదైనా కష్టం దివ్ అంటే షూ లేస్ కట్టుకుని డ్యాన్స్ చేసాడు. ఆ డ్యాన్స్ కూడా ఎట్లా వేసాడు మనం చూసాం. చాలా చాలా కచ్చగా, చాలా కోపంతో డ్యాన్స్ వేసి చాలా అంటే ఇంకా చాలా హారికకి ఇబ్బంది పెడతాం, ఇష్టం లేదు. యాక్చువల్గా అక్కడ హారిక బరస్ట్ అవ్వచ్చు, కానీ ఆ ఇష్టం లేక ఎందుకు రప్చర్ చేసుకుంటే వెళ్ళిపోయింది. తర్వాత అఖిల్ని అడిగింది ఏంటి సోహైల్ ఫీల్ అయ్యాడు అంటే, అఖిల్ కరెక్ట్గా గెస్ చేసాడు. అది కాదు, నేను ఈజీది ఇవ్వద్దు, డిఫికల్ట్ది ఇమ్మన్నా కదా, అందుకని అట్టయ్యాడు. అతను కింగ్గా ఉన్నప్పుడు నేను సలహాలు ఇవ్వలేదు కదా, నీకు ఇస్తున్నాను కదా, అందుకని ఫీల్ అయ్యాడు అన్నాడు. కరెక్ట్ గెస్సింగ్ అది. ఆ కోపంలో వెళ్ళిపోయి ఈ బట్టలు వేయడం ఇష్యూ మీద మాట్లాడాడు. అసలు బట్టలు వేయడం ఏంటి, అలాంటి పనిష్మెంట్లు ఇవ్వడం ఏంటి, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కదా చేయాలి, బట్టలు వేయడం ఏంటి, అలా బట్టలు పడేస్తారా స్విమ్మింగ్ పూల్లో, ఇలా మాట్లాడాడు. నా బట్టలు పడేస్తే ఉందా అట్లా మాట్లాడాడు. అది అతను నైజం. అక్కడతో ఆ ఇష్యూ ఎండ్ అయిపోయింది. దాని తర్వాత ఏదైతే ఇప్పుడు ఇతను సోహైల్ ఓపిక్గా అని కూర్చున్నాడో, అక్కడ హరియానా ప్రోవోక్ చేసింది, 100% చేసింది. నువ్వు బట్టలు వేస్తే తప్పు అన్నావు, మరి నా డ్రెస్ ఎందుకు వేసావు, నువ్వు నా బొమ్మను ఎందుకు వేసావు, నేనంటే అంత చులకన. అంతకు ముందే మోనాల్ని రెచ్చగొట్టింది. సోహైల్ కూర్చునే కంటే ముందే మోనాల్ని రెచ్చగొట్టింది. మీకు మోనాల్ని ఎలా రెచ్చగొట్టింది? ఫస్ట్ అమ్మాయి ఎప్పుడైతే ఓపిక టాస్క్ నుంచి బయటకు వచ్చిందో, మోనాల్ నా మీద ఇంత గ్రజ్జు పెట్టేసుకున్నావా, నువ్వు అంత పగ తీర్చేసుకున్నావా అని ఫస్ట్ ఫ్లైర్ అయిందే హరియానా. 100%. మళ్ళీ ఎపిసోడ్ చూసుకోండి వ్యూవర్స్ అందరూ, ఫస్ట్ ఆ అమ్మాయే అయింది. మనకి ఐస్ వేసింది కూడా చూపిలే, కానీ ఐస్ వేసింది. టాస్క్ లో భాగం కదా. మరి టాస్క్ లో నువ్వు రాక్షసుల టాస్క్ లో కానీ, వేరే టాస్క్ లో కానీ, బేబీ కేర్ టాస్క్ లో కానీ, వేరే టాస్క్ లో కానీ మనుషుల్ని నువ్వు కూడా అట్లానే ట్రీట్ చేసినావు కదా. అవును, ఐస్ వాటర్ కొట్టావు హారిక మీద, ఇదే అడిగాడు. అదే సార్, ఇప్పుడు మొనాల్ తోటి హరియానా అంతలా మాట్లాడిందంటే షీ వాజ్ టోటలీ టాస్క్ లో ఆ ఎమోషన్ మార్చాలని. ఏంటి ఇప్పుడు మీరు టాస్క్ ఆడుతున్నారు సార్, నేను టాస్క్ ఆడట్లా, నా టాస్క్ అయిపోయింది, నాకు 4 ఎక్స్ప్రెషన్లు వచ్చాయి, వేస్తారు. ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటి, నేను డిస్టర్బ్ చేయాలి. డిస్టర్బ్ చేయాలంటే టాస్క్ ఆడు. ఓకే, ఫస్ట్ ఏంటి బొమ్మ వచ్చేది స్మైలీ బొమ్మ, నవ్వించడానికి ట్రై చేయి. నువ్వు హౌస్మేట్స్ని ఎట్లా ఆపింది, నేను ఇప్పుడు టాస్క్ ఆడట్లేదు, నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను, టాస్క్ ఆడట్లేదు మీ అందరికి చెప్తున్నా, నేను మోనాల్తో క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నా, ఇది టాస్క్ కాదు మోనాల్, నువ్వు చెప్పు అని ఇలా మాట్లాడింది. ఇది టాస్క్ కాదు అని క్లియర్గా అంది, ఆ పదం అంది అని. మోనాల్ని ఏం చేసింది అక్కడ, రెచ్చగొట్టింది మోనాల్ని. చేయాల్సిన ఎమోజీ పైన ఏముంది, స్మైల్ చేయించాలి, కానీ నువ్వు అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోయావు, స్విచ్ అయిపోయావు. స్విచ్ అయిపోయినప్పుడు మాట్లాడేసావు, నువ్వు అనాలనుకున్నది మొత్తం అనేసావు, మోనాల్ని ఏమనాలో అంతా అనేసుకున్నావు. అనేసిన తర్వాత అమ్మాయి చాలా ఫీల్ అయింది, కళ్ళమ్మడి నీళ్ళు వస్తున్నా ఆపుకుంది, ఇట్లా పైకి చూసింది, ఆపుకుంది. ఈ విషయంలో మోనాల్కి 100% మనం మార్కులు వేయచ్చు. చాలా ఓపికగా ఉంది, ఏడ్చింది కూడా, చాలా రియల్ గా ఏడ్చింది. అప్పుడు మీకు ఏమైంది, అభిజిత్ వచ్చి ప్లేట్ స్పూన్ తో టంగ్ అని కొట్టాడు, కొట్టంగానే ఎక్స్ప్రెషన్ ఇచ్చేసింది. అలాగే ఒక 10 ఎక్స్ప్రెషన్స్ పడిపోయింది, కిందకి దిగిపోయిన తర్వాత అఖిల్ చాలా సీరియస్గా వెళ్ళి 10 వేసాడు. అక్కడ ఓపెన్ అయిపోయింది అమ్మాయి, బాగా ఆడినా కూడా, నేను ఆడుతున్నా కూడా నన్ను ఆడనివ్వలేదు, రెచ్చగొట్టేసింది నన్ను. సో ఎక్స్ప్రెషన్స్ పడిపోయాయి, నన్ను ఆడనివ్వచ్చు కదా, నేను కూడా గోల్డ్ మైక్ తీసుకుని మాట్లాడాలి కదా. సో ఈ సిచ్యువేషన్లో వెళ్ళిపోయి బెడ్ మీదకి వెళ్ళి కూర్చుని ఏం ఏడ్చింది, టాస్క్ ఆడినా ప్రాబ్లమే, ఆడకపోయినా ప్రాబ్లమే, బొమ్మ పడేసినా ప్రాబ్లమే, చెప్పింది. అఖిల్ ఏమంటాడు, నువ్వు చక్కగా ఆడవు అంటాడు, ఆడితేనేమో వీళ్ళు ఆడనివ్వట్లేదు. అది ఆ బాధతోనే ఏడ్చి కెమెరా ముందుకు వచ్చి, అసలు యాక్చువల్గా మోనాల్ ఏడుస్తుంది అని ఒక ముద్ర పడిపోయింది సార్ ఆడియన్స్కి. ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి నర్మదా నాగార్జున సార్ అంటాం, ఒక ముద్ర అనేది పడిపోయింది. తప్పు అమ్మాయిదే 90%. అయితే నేను ఒక పాయింట్ చెప్తా మీకు, ఎప్పుడు ఏడవడం అనేది వేరు, సోఫాలో పడిపోయి ఒక రకమైన అది మాత్రం రకమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏడవడం అనేది వేరు. చాలా అలా ఏడుస్తున్నప్పుడు నువ్వు కిచెన్లోకి ఎలా నడుచుకుంటూ వెళ్ళి చూసావు, నువ్వు వంట దగ్గర ఉన్నావు, వినపడుతుంది సౌండ్, ఏంటి ఇలా ఏడుస్తుందని పరిగెత్తుకుంటూ వెళ్ళి బయట వాళ్ళకి చెప్పావు.
మోనాలు డిఫరెంట్గా ఏడుస్తుంది అని. అఖిల్ అక్కడి నుంచి అన్నాడు, ఏమైంది అన్నాడు. ఏమో తెలీదు అంది. ఏమో తెలీదు అని ఎలా అంటది? నీ మాటలకి ఏడుస్తుందని నీకు తెలుస్తుంది. నువ్వు అన్న మాటలకి నువ్వు ప్రొవోక్ చేసావు, నువ్వు క్లారిటీ ఇవ్వాలన్నావు, అమ్మాయి సమాధానం చెప్పుకోలేకపోయింది, ఆన్సర్ లేకపోయింది, వెళ్ళి ఏడుస్తుంది. అట్లా ఎట్లా అనుకుంటారు సార్? ఈ అమ్మాయి ఎప్పుడు ఏడుస్తుంటది కాబట్టి ఆ విధంగానే ఏడుస్తుంది అనుకోవచ్చు కదా. ఇప్పుడు మేబీ అనుకోవచ్చు, అది కానీ మొనాల్ చేసిన చెప్తే తప్పే కదా. అదే నేను అంది. మీతో ఏమన్నా ఫస్ట్ నుంచి ఒక ముద్ర ఉంది ఏడుస్తుంది అని, కానీ ఇది డిఫరెంట్ ఏడుపు. మరి ఇదే అమ్మాయి మైక్ తీసుకుని ఆడియన్స్ తెలుసుకోవాలి సార్. చిన్న చిన్న మైన్యూట్ పాయింట్ ఆడియన్స్ చెప్తే వినండి. ఇది మైక్ పట్టుకుని హరియానా ఏం చెప్పింది? బిగ్ బాస్ మోనాల్ చాలా డిఫరెంట్గా ఏడుస్తుంది బిగ్ బాస్ అని ఆ అమ్మాయి అంది. మరి డిఫరెంట్గా ఏడుస్తుంది అని తెలుస్తుంది కదా నీకు. అంతకు ముందు వరకు ఏడ్చింది వేరు, ఇది డిఫరెంట్గా ఏడ్చిందని తెలిసింది కదా. తెలిసినప్పుడు నువ్వు కన్సోల్గా ఏం చేయాలి? హ్యుమానిటేరియన్ కౌన్సిల్ నువ్వు అక్కడికి వెళ్ళి మోనాల్ని లేపి హగ్ చేసుకుని, అట్లా కాదు ఇది టాస్క్లో ఆడుకున్నాం, లెట్ ఇట్ ఫర్గెట్ అని ఒక మాట అంటే నువ్వు ఎక్కడ ఉంటావు? చాలా హై పిచ్లు వెళ్ళిపోయేది. నువ్వు విన్నర్ అవుతావు గ్యారంటీ. అసలు కన్సర్నే లేదు. ఎంత ఇదిగా ఆడేస్తాం మనం. టాస్కే, కానీ టాస్క్ ఆడలేదని చెప్పావు కదా, డైరెక్ట్ క్లారిటీ కావాలన్నావు కదా. నేను టాస్క్లో నీకు కోపం తెప్పించాను అనుకోండి, అది వేరు కంప్లీట్. ఎన్ని మాటలైనా అంట ట్రిగ్గర్ చేస్తా. ఏది హారిక అవినాష్ని చేసింది చూసారా కిల్లీ షాప్లో, పర్సనల్గా వెళ్ళి మీరిద్దరు ప్యాకేజ్ లా కనబడుతున్నారు నాకు అని పర్సనల్గా టచ్ చేసింది చూసారా. అవినాష్ ఎందుకు ట్రిగ్గర్ అయ్యారు అక్కడ? పర్సనల్గా టచ్ చేసింది హారిక. అది టాస్క్లో భాగం, దాన్ని ఎవరు తప్పు పట్ల. ఇక్కడ నేను టాస్క్ ఆడట్లేదని చెప్పి క్లారిటీ కోసం మాట్లాడావు నువ్వు. ఇది గేమ్, ఓకే, కంప్లీట్గా ఇది గేమ్ ఆడినప్పుడు అమ్మాయి ఎక్కి ఏడుస్తున్నప్పుడు నువ్వు కన్సల్ట్ చేయాల. ఇదే నేను రివ్యూలో చెప్పానండి. కొన్ని పాయింట్స్ తనకి తప్పు ఉన్నాయి, 100% తప్పు ఉన్నాయి. ఇదే మాట నాగార్జున గారు వీకెండ్ కూడా అడిగారు. నువ్వు అమ్మాయి మరి ఎక్కి ఏడుస్తున్నప్పుడు నువ్వు వెళ్ళలేదు కదా. మరి ఇదే హరియానా సోహైల్ అన్న మాటలకి బాగా ఎమోషనల్ అయిపోయి కింద పడిపోయి దొర్లి మరి ఏడ్చినప్పుడు మోనాల్ వచ్చి వాటర్ ఇచ్చింది. కిచెన్లోంచి జగ్గులో వాటర్ మగ్గు తెచ్చి అభిజిత్ చేతికి ఇస్తే అభిజిత్ తాగిపిచ్చాడు. మరి అది కన్సర్న్, అది. తర్వాత మోనాల్ వచ్చి కూర్చుంది కూడా. మోనాల్ ప్లీజ్ నీతో మాట్లాడాలని నాకు లేదు, నన్ను వదిలేసేయి. కానీ హరియానా ఆ సిచ్యువేషన్ తనకు ఎంతవరకు పాజిటివ్ కాగలుగుతుందో అంతవరకు పాజిటివ్ చేసుకోవాలని ట్రై చేసిందని అనిపించింది సార్. పాజిటివ్ చేసుకోవచ్చు, కానీ ఏంటంటే పక్కన వాళ్ళని బ్యాడ్ చేసేసుకుని, లేదంటే పక్కన వాళ్ళు ఏమైపోయినా పర్లేదు మనకి మాత్రం వచ్చేయాలి అని గేమ్ ఆడటం అనేది కరెక్ట్ కాదు. మీకు అక్కడ చిన్న పాయింట్ ఉంది, ఏంటో చెప్తానండి. ఇదే విషయం నాగార్జున సార్ అడిగింది. నువ్వు ఆల్రెడీ గొడవ అయిపోయింది, నువ్వు ఆల్రెడీ సోహైల్ అన్న మాటలకి బరస్ట్ అయిపోయావు, ఏడ్చావు. బిగ్ బాస్ నేను టాస్క్ ఆడటం తప్ప, మీరు ఇచ్చిన టాస్క్లు ఆడాను కదా, మీరు అలాంటప్పుడు నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎందుకు ఇచ్చారు ఆ టాస్కుల్లో అని ఇంత మనం ఎమోషనల్ అయిపోయినప్పుడు వాట్ ఎవర్ ఇట్ క్లోజ్ అయిపోయింది. తర్వాత కిచెన్లోకి వెళ్ళి హారికతో కూడా మాట్లాడింది. మీరు అన్సీన్లో చూడండి, టెలికాస్ట్లో కాలే ఇది, అన్సీన్లో హారికతో మాట్లాడింది కిచెన్లో. తర్వాత మళ్ళీ వెళ్ళి ఎక్కడ కెమెరా ముందు సోహైల్ కూడా మాట్లాడాడు నార్మల్ టోన్తోనే. అక్కడతో ఎమోషన్ బ్రేక్ అయిపోయింది. కన్ఫెషన్ రూమ్లో గోల్డ్ మైక్ పట్టుకోక ముందు సోహైల్ బెడ్రూమ్ దగ్గర మాట్లాడాడు కెమెరాతో. కూడా ఒక మాట అన్నారు కానీ మనకు అది చూపించలేదు. కెమెరాతో మాట్లాడే తినిపించారు అన్నారు కానీ అంటే దిగంగానే, అమ్మాయి స్టేజ్ దిగంగానే అన్నారు. సోహైల్ 2-3 సార్లు అన్నాడు ఏంటంటే నేను తినిపించినప్పుడు కూడా. అదే మోనాల్ ఎక్కే ముందు అక్కడ అఖిల్కి ఫుడ్ తినిపిస్తున్నాడు. మోనాల్ ఎక్కే ముందు హరియానా దిగంగానే తినిపించాడు. ఇక్కడ ఏదైతే హారిక సీట్లో ఉందో, ఓపిక అనే సీట్లో హారిక కూర్చుందో, ఈ ఎంటైర్ బిజినెస్ అనేది జరిగింది. సో ఇక్కడ ఈ విషయంలో సోహైల్ మిస్టేక్ ఏంటో తెలుసా? గట్టిగా అరవడం, గట్టిగా మాట్లాడడం, ఒక రైజింగ్ టోన్లో మాట్లాడడం అనేదే మిస్టేక్ అయింది. ఇదే విషయాన్ని హరియానాతో డిప్లొమాటిక్గా కూర్చొని డీల్ చేసి ఉంటే సూపర్గా ఉండేది ప్రతి పాయింట్ కూడా. ఇక్కడ సోహైల్ చేసిన మిస్టేక్ కూడా అవినాష్ విషయం తీసుకురావడంతో హరియానాకు కోపం వచ్చింది. ఏంటి, తను సోహైల్ నన్ను బ్యాడ్గా ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు నేను అడిగింది మోనాల్ని పాయింట్లు, మోనాల్ వెళ్ళి ఏడ్చింది. సోహైల్ ఏం చేస్తున్నాడు? నన్ను బ్యాడ్గా ప్రూవ్ చేయడానికి పాత టాస్క్ మాట్లాడుతున్నాడు. అవినాష్ విషయం ఏం మాట్లాడాడు? నీకు బొమ్మ ముఖ్యమా మనిషి ముఖ్యమా? నువ్వు బొమ్మ కావాలా అవినాష్ కావాలా అన్నప్పుడు నాకు బొమ్మే కావాలి, అవినాష్ ఎలిమినేట్ అయినా పర్లేదు అనే మాట అన్నావు. ఆ మాటనికి మా దగ్గరికి వచ్చి బాధపడ్డాడు అవినాష్. అభిజిత్ దగ్గర నా దగ్గర బాధపడ్డాడు. ఏం అభిజిత్ బాధపడ్డాడు లేదా అని కూడా అడిగాడు. అవును, ఈ పాయింట్ ఎక్కడ బ్యాడ్ అయిపోద్దో, బయటికి వెళ్ళిపోద్ది. లేదు నీకు అని ఒక పాయింట్ మీద ఏంట్రా వేస్ట్ మాటలు మాట్లాడుతున్నావు అని ఫస్ట్ లేచిందే అమ్మాయి. వేస్ట్ మాటలు మాట్లాడకంటే నువ్వు వేస్ట్ మాటలు ఫస్ట్ చేసింది మాత్రం ఫస్ట్ హరియానానే సార్. 100%.
అక్కడ మిస్టేక్ సొహైల్ది ఉంది, హర్యానాది ఉంది. ఆ రైజింగ్ టోన్లో కాకుండా నార్మల్గా పాయింట్ టు పాయింట్ తను ఎలా అయితే హర్యానా డీల్ చేస్తుందో పాయింట్ టు పాయింట్ నువ్వు ఇప్పుడు నేను ఓపిక టాస్క్లో కూర్చుంటే నన్ను పాయింట్లు అడిగావు కదా, నేను మాట్లాడతా చూడని మాట్లాడితే సూపర్గా ఉండేది. కానీ తను ఏం చేశాడు, రైజ్ అయిపోయాడు. కానీ హర్యానా అడిగిన పాయింట్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పాడు. అంత గొంతులో కూడా, అంత రైజింగ్లో కూడా అన్నిటికీ ఆన్సర్ చెప్పాడు. మీకు ఇదే విషయం 2 గంటలు అయిపోయిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే, కిచెన్లో హారికతో మాట్లాడుకుని చెక్ చేసుకుంది నాది ఏమైనా తప్పు ఉందా అంటే హారిక న్యూట్రల్గా సమాధానం చెప్పింది అక్కడ. తర్వాత బెడ్రూమ్లో మా కెమెరాతో మాట్లాడుకున్నాడు సోహైల్ అని చూసి మొత్తం అయిపోయాక డ్రెస్ కూడా చేంజ్ చేసుకుంది. కావాలంటే చూడండి, గార్డెన్లో పడిన డ్రెస్ వేరు, బాత్రూంలో వేసిన డ్రెస్ వేరు. సోహైల్ ఎప్పుడైతే కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళాడో అప్పుడు తిను హైలైట్గా మేబీ అనుకుని ఉండొచ్చు. లేదంటే తను అన్నట్లుగా టాప్ 5లోకి వెళ్ళాలి, ఎక్కడైనా తగ్గుతుందా, ఈ వారం ఏమైనా తగ్గిందా అని తనే ఒప్పుకుంది కదా. ఇంకా అసలు డిస్కషనే వేస్ట్. ఇప్పుడు నాగార్జున గారు అడిగింది ఏంటి, ఎందుకు అలా చేసావంటే మేబీ నాకు ఎమోషనల్ అయిపోయాను సార్, ఇది టాప్ 5లోకి వెళ్ళనో నామినేషన్స్లో ఉన్నాను కదా, సో ఎక్కడైనా తగ్గుతుందేమో సార్. నేను అదే ప్రశ్న అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే చేశాను అని ఒప్పుకుంది. అంతలా ఫ్లేర్ అయిన అమ్మాయి నాగార్జున గారి దగ్గరకు వచ్చే లోపల ఏ పాయింట్కి ఆన్సర్ ఇవ్వలేకపోయింది అమ్మాయి. అసలు ఏ పాయింట్కి ఆన్సర్ ఇవ్వలేదు, కావాలని కొన్ని విషయాలు దాచిపెట్టిందేమో అని కూడా అనిపించింది నాకు. ఏంటంటే ఇక్కడ నేను ఏం మాట్లాడితే ఎక్కడ నెగిటివ్ అయిపోతుందో, ఏదైతే అభిజిత్కి అయిందో సీన్ అయిందో అంత సీన్ అయిపోతుందేమో అని భయపడి ఏమైనా చేసిందేమో. కానీ నాకెందుకు హర్యానా సోహెల్ ఎంతైతే ఓపెన్గా చెప్పుకోగలిగాడు అన్ని విషయాల్ని, ఇక్కడ హర్యానా చెప్పుకోలేకపోయిందేమో, కావాలని కొన్ని విషయాల్ని కావాలని సర్ప్రైజ్ చేసిందేమో నాగార్జున గారు. 100% అక్కడ వాష్రూమ్లో తీసిన పాయింట్ అయితే కరెక్ట్ కాదండి. ఏదైతే నా పైకి వచ్చాడు, ఒక అమ్మాయిని అయ్యండి నేను తట్టుకోలేకపోయాను, నా మీదకి వచ్చేస్తుంటే నా గతంలో ఎవరో రాలా నా మీద, అంతకు ముందే కదా నువ్వు ఆయన ఉప్పెక్కి తిరిగేవు గార్డెన్ అంత అన్సీన్లో చూసినట్లయితే. సోహైల్ ఉప్పెక్కించుకుని హర్యానాని గార్డెన్ మొత్తం పరిగెత్తాడు, కొంచెం ఫాస్ట్గా పరిగెత్తి. ఇది మేబీ చూసుండ్రు ఆడియన్స్, అంతకు ముందు రోజే పరిగెత్తింది. చాలా విషయాలు సార్. అభిజిత్ కూడా ఇదే న్యూట్రల్గా చెప్పాడు, సార్ అంతకు ముందే వీళ్ళు కిచెన్లో ఫైండ్ అవుట్ చేసుకున్నారు సార్, కిచెన్లో కలిసిపోయారు, అంతకుముందు గార్డెన్ ఏరియాలో ఫన్ చేశారు, వాళ్ళిద్దరూ కూడా కలిసిపోయారు. అలాంటి వాళ్ళు ఉన్నట్టుండి ఫైర్ అవ్వడం అనేది కరెక్ట్గా లేదు. వాట్ ఎవర్ సోహైల్ అరిచిన అరుపులకి మేబీ గార్డెన్ ఏరియాలో తను పడిపోవడం అది ఎమోషనల్, అది నేను కన్సిడర్ చేస్తా. కానీ వాట్ ఎవర్ వాష్రూమ్లో జరిగింది మాత్రం అది నాకు అర్థం కాలేదు సార్, అది ఎందుకు తను చేసింది అనేది నాకు తెలీదు అని కరెక్ట్గా చెప్పాడు. ఇక్కడ అభిజిత్ ఒక్కడే సినారియోని క్లియర్గా నాకు సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అఖిల్ వన్ సైడెడ్గా మాట్లాడినాడు. అఖిల్ వన్ సైడెడే ఎందుకో చెప్తానండి, అఖిల్ వన్ సైడెడే ఉన్నాడు. ఎందుకంటే అక్కడికక్కడ తను అన్నదేంటి అబ్జెక్షన్, నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, తను మీదకి వచ్చాడని, అంత పిచ్చోడు కాదు సోహైల్ అన్నాడు, తన మీద ముద్ర ఎక్కువ, అట్లా ఎందుకు ముద్ర వేస్తున్నావు, అంత పిచ్చోడు కాదు అతను అంటే, నువ్వు సోహైల్ వకాలతో పుచ్చుకుని మాట్లాడక అఖిల్, ఇప్పుడు నీకు నాకు ఎందుకు అవసరమా, నీకు నాకు గొడవ అన్నట్లు హర్యానా స్టాప్ చేసేసింది అఖిల్ని. నా ఏడిపేదే నేను ఏడుస్తున్నా, ఇది నా ఎమోషన్ అంది. మరి బయట మాట్లాడేసావు కదా ఈ పాయింట్స్ అన్ని, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే అక్కడ ఏమంది, ఇప్పుడు నాకు గుర్తొస్తుంది అబ్బా, నాకు గుర్తొచ్చి బాధపడుతున్నాను అంది. ఇట్స్ మై ఎమోషన్, నా ఎమోషన్ నువ్వెందుకు ఆపుతావు అంది. అక్కడ ఇంకో మాట కూడా ఉంది, ఏమంది, హారిక అభిజిత్ నాకు సపోర్టింగ్ మాట్లాడచ్చు, నువ్వు సోహైల్కి సపోర్టింగ్ మాట్లాడతావు, అది వద్దు ఇక్కడ అఖిల్ అంది. అంటే నీకు నువ్వే చెప్పేసుకున్నావు అభిజిత్ను హారిక నీకు సపోర్ట్ అని. అక్కడ వాళ్ళిద్దరు లేరు, హారిక కిచెన్లో న్యూట్రల్గా మాట్లాడింది, మేబీ ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్ ఉన్నారని చెప్పేసింది. అభిజిత్ ఒక పాయింట్లో కరెక్ట్గా ఉన్నాడు, ఈ వాష్రూమ్లో జరిగిన దాని మీద అపోజ్ చేశాడు. సో ఇక్కడ నాకు సార్ ముందు ఏమైందంటే మీరు అన్నట్లు హర్యానా ఓపెన్ అప్ అవ్వాలా, కాన్ఫిడెన్స్ ఉండి నువ్వు తప్పు చేయలేదు అన్నప్పుడు ప్రతి ఒక్కరిని అడిగినప్పుడు ఓపెన్ అప్ ఎందుకు అవ్వాలా, ఎందుకు అవ్వలేదు, మేబీ ఎలిమినేట్ అయిపోతున్నానేమో. ఖచ్చితంగా మీరు సేవ్ చేసిన తర్వాత హర్యానాతో మాట్లాడితే వేరే రకంగా ఉండేది. ఫస్ట్ సాటర్డే రోజు హర్యానాని సేఫ్ చేసి ఈ డిస్కషన్ కానీ పెట్టుంటే వేరేగా మాట్లాడేదేమో. మేబీ ఎలిమినేషన్ భయం ఉండుండొచ్చు, లేదంటే సోహైల్ సేఫ్ అయ్యాడు, అక్కడ సోహైల్ సేఫ్ అయ్యాడు, ఫస్ట్ సోహైల్ సేఫ్ అయింది కూడా ఉండొచ్చు. మేబీ సోహైల్ రైటే కాబట్టి ఆడియన్స్ ఓట్లేసి గెలిపించారు, ఇట్లా కూడా ఉండొచ్చు. ఇంకొకటి అండి, నేను హర్యానా గేమ్ని ఫస్ట్ నుంచి కూడా అబ్జర్వ్ చేసి రివ్యూలో కూడా చెప్పాను, నాగార్జున సార్ ఏదైతే ఇన్పుట్ ఇస్తారో ఆ ఇన్పుట్ తీసుకుని నామినేషన్లో అదే అస్త్రాలు ప్రయోగిస్తా. ఇంకొకటి ఏంటంటే తను ఒక ఫిక్స్డ్ ఫ్రేమ్లో గేమ్ ఆడిందేమో అనిపిస్తుంది సార్. ఏంటంటే తనది ఒక ఫ్రేమ్ ఉంది, ఒక ఫిక్స్డ్ ఫ్రేమ్. ఏంటంటే నేను బిగ్ బాస్లోకి వచ్చాను, టాస్కులు వస్తాయి,
టాస్కులు ఎట్లా ఉన్నాయో అట్లాగే ఆడతాను. దాంట్లో ఏంటి మంచి చెడు ఏం ఆలోచించాను. అండ్ దానికి సంబంధించిన ఎవరైనా ఎదురు వస్తే నేను గట్టిగా మాట్లాడేస్తాను వాని మీద, ఏమన్నా కానివ్వండి అది గట్టిగా మాట్లాడేస్తాను. ఇంకోటి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచే ముందుకెళ్తాను. ఎదురువాడు ఏమన్నా చెప్తుంటే నేను వినను, నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అట్లా వెళ్ళుకుంటూ వెళ్ళిపోతాను. అండ్ నేనే కరెక్ట్, ఇది ఒక ఫిమేల్ ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఫిమేల్గా నేను నిన్న కూడా చూడండి, నిన్న సాయంత్రం కూడా జరిగిన ఒక దాంట్లో వీళ్ళందరూ అంటే ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ ఎవరు ఉండాలి ఎవరు పోవాలనే డిస్కషన్లో కూడా ఇద్దరు కలిసి హర్యానా పేరు చెప్తే, సో మీరందరు కలిసి నా పేరు తీసుకుంటున్నారు కాబట్టి నేను గేమ్ ఆడింది కరెక్ట్ కదా అంటే, ఏ సిచ్యువేషన్ అన్నా తనకు అనుభవించుకొని క్లియర్ చేసుకొని తను కరెక్ట్ చేస్తుంది, తను కరెక్ట్ ఆడుతుందని ఇదే గేమ్ ఒకసారి ఆడుకుంటూ అవినాష్ పేరు చెప్పి తనను తాను మళ్ళీ ఒకసారి క్యాప్టెన్సీ టాస్క్లో తను వెళ్ళి ఒక గేమ్ ఆడింది. సో హర్యానా గేమ్ అసలు మొత్తం స్ట్రాటజీ ఏమంటారు మీరు మీ దృష్టిలో? యాక్చువల్గా అదే చెప్తున్నా, ఏంటంటే మనకి ఏదైతే నామినేషన్స్ పాయింట్స్ ఉంటాయో అవే తీసుకుని ఫైట్ చేయడం. ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది రైట్ ఏది రాంగ్ అనేది మనకి ఇన్పుట్ ఇచ్చేది ఎవరు? నాగార్జున గారు. నీది తప్పు అభిజిత్, దయాల్ టాస్క్ ఆడలా, ఓకే నాకు ఒకటి దొరికింది. నెక్స్ట్ వీక్ అభిజిత్ని నామినేట్ చేశా, నువ్వు టాస్క్ ఆడలా, నాకు నచ్చలా. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పర్ఫెక్ట్గా ఉన్నా. సో వేరే రీజన్ లేదు నా దగ్గర, ఇదే రీజన్ చెప్తా. వేరే రీజన్స్ వేరే వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నేను ఆ వారం ఇదే చెప్తా. సో ఇట్లాగే వచ్చింది గ్రాఫ్ అంతా. మీరు కావాలంటే థర్డ్ వీక్ నుంచి చూసుకోండి, ఏదైతే పడవ టాస్క్ ఉందో పడవ టాస్క్ అప్పటి నుంచి కూడా చూసుకోండి, పడవ నుంచి దిగలేదు కూడా. పడవ టాస్క్ అప్పటి నుంచి కూడా 4th 5th 6th ఈ నామినేషన్స్ అన్నీ హర్యానా వేసింది కూడా నాకు సార్ ఇచ్చిన ఇన్పుట్స్ దగ్గర నుంచే ఉంటాయి. మీకు మారుతూ సినారియో మారుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ నాకు గేమ్లో అడ్డొచ్చింది హారిక, నాకు గేమ్లో అడ్డొచ్చింది దివి, నేను గేమ్ ఆడుతుంటే తిని డిస్టర్బ్ అయింది మోనాల్, ఇలా ఎప్పుడు నామినేట్ చేయలేదు. చెప్పదు వాళ్ళ గేమ్ ఎక్కడ డిస్టర్బ్ అయిందో ఆ పాయింట్ మీదే నామినేట్ చేసేది. 100% అది గేమ్ స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు మేబీ. 100% తను అలాగే ఆడింది. ఇంకొకటి ఏంటంటే హర్యానా ఆడియన్స్కి ఎక్కడ నచ్చింది అంటే బాగా ఏదైతే ఉందో తను ఓపెన్ అప్ అయిపోయి చెప్పేయడం. మీ మిస్టేక్ని చెప్తుంటే ఆడియన్స్కి ఏమనిపిస్తుంది? అవును ఆయన తప్పు చేశాడు కాబట్టి అడిగింది. ఆడియన్స్ ఆల్రెడీ ప్రూవ్డ్ కదా మీరు తప్పని. ఇప్పుడు మోనాల్ కాల్తో తన్నింది అవినాష్ని, తన్నింది ప్రూవ్ చేశారు, వీడియోతో సహా చూపెట్టారు. ఆ మోనాల్ నువ్వు తన్నావు కాబట్టి అవినాష్ని నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అంటే ఐఎమ్ రైట్. ఇలాగే గేమ్ స్ట్రాటజీని అప్లై చేసుకుంటూ వెళ్ళి టాప్ 5కి రావడం అనేది నాట్ ఏ జోక్ సార్. ఒక సాధారణంగా గేమ్ని ఒక స్టార్ట్ చేసి ఒక అగ్రెసివ్గా టాస్క్లు ఆడుకుంటూ తను ఏదైతే టాస్క్ ఆడుతుందో ఒక అగ్రెసివ్గా అంటే దూసుకుపోయే తత్వంగా టాస్క్లు ఆడుకుంటూ వెళ్ళిపోయి టాప్ 5 వరకు వచ్చిందంటే నాట్ ఏ జోక్, సూపర్ అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాకు సార్ ఒకసారి ఒక మాట కూడా అన్నారు, సార్ ఇప్పుడు మనం ఐస్ కొట్టాలి లేదా వాటర్ కొట్టాలి, మరి బిగ్ బాస్ ఎందుకు పంపిస్తాడు సార్ మన టాస్క్ ఆడటానికే కానీ? బిగ్ బాస్ కత్తి పంపుతాడు, పువ్వు పంపుతాడు, ఆడే మైండ్లోనే ఉంటుంది గేమ్ అని అక్కడ చెప్పాడు. సో అక్కడ కొద్దిగా బ్రేక్ వేసుకుంది తనకి తను, ఓహో మనం కొంచెం వేరేగా వెళ్ళిపోతుంది ఇది అని. ఇక్కడ ఏంటంటే మనం ఆడేటప్పుడు ఎదటి వాళ్ళకి ఒక స్పేస్ క్రియేట్ చేయడం, ఇది నేను నా రివ్యూలో కూడా చెప్పాను. ఎదటి వాళ్ళకి ఒక స్పేస్ ఉంటుంది గేమ్లో, అందరికీ స్పేస్ ఉంటుంది. అవును, ఇప్పుడు మీరు ఒక టీం నేను ఒక టీం, నా గేమ్ నేను ఆడతాను, వాళ్ళ స్పేస్ నాకు అనవసరం, నా వల్ల వాళ్ళు డిస్టర్బ్ అయినా పర్లేదు అనుకున్న తప్పు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. పల్లెకి పోదాం టాస్క్లో హర్యానా చక్కగా ఒక కొంటె పిల్లగా ఉండాలి, ఊరి పెద్దకి కూతురు, చక్కగా వెళ్తూ ఉండాలి. అవినాష్ ఇది నా టాస్క్. నేను శుభ్రంగా టాస్క్ ఆడుకుంటున్నా, స్క్రీన్ స్పేస్ తీసేసుకున్నా, ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయి చూసేసుకుని అక్కడక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ పోయా, అల్లరి చిల్లరగా సూపర్గా. సీక్రెట్ టాస్క్ హారికకి వచ్చింది అక్కడ, సీక్రెట్ టాస్క్ ఆడింది హారిక. ఇక్కడ హర్యానా గురించి హర్యానా ఆడేసిన తర్వాత మీకు లొల్లి ఎక్కడ స్టార్ట్ అయింది? ఫుడ్. అభిజిత్ ఆమ్లెట్ ఇవ్వాల, ఆమ్లెట్కి 2 బస్తాలు బియ్యం అడిగాడు, 2 మూటలు బియ్యం అడిగాడు. అదేంటి డాడీ అక్కడ మాట్లాడటం, డాడీ అంటే సోహైల్ డాడీ, అక్కడ సోహైల్ని డాడీగా అనాలి కాబట్టి అదేంటి డాడీ మనకి ఎప్పుడు ఫుడ్ దగ్గర లొల్లి అవుతుంది ఏంటి, ఎప్పుడు ఫుడ్ దగ్గర లొల్లి అంటే అతనికి ఇచ్చిన టాస్క్ ఏంటో నీకు బ్రెయిన్లో లేదు. అదే చెప్తున్నా, ఎదటి వాళ్ళ స్పేస్ అనేది టాస్క్లో వాళ్ళ క్యారెక్టర్ ఏంటనేది మనకు అనవసరం, అసలు నెంబర్ 1 మనకు అనవసరం. ఇంకోటి అభిజిత్ అక్కడ చెప్తున్నాడు, ఫుడ్తోనే ఉంది, కావాలంటే టాస్క్ పేపర్ చదువుకో, నేను మీ దగ్గర తీసుకునే ఫుడ్ ఇవ్వాలి, 1 ఇస్తే ఇది ఇస్తా, 2 ఇస్తే ఇది ఇస్తా, నాకు కిచెన్లో ఏది ఉంటే అది ఇస్తా. అక్కడ కిల్లికోటి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మహబూబ్ ఏమైనా నాకు మటన్ హండీ ఉందా అని అడిగాడు. నా కిచెన్లో ఏది ఉంటే అది ఇస్తా, నువ్వు కిల్లి ఇస్తే ఇవ్వు, లేకుంటే లేదు, నీ ఇష్టం, అది నీ గేమ్ నువ్వు ఆడు, నా గేమ్ నేను ఆడతా అన్నాడు.
అదే అక్కడ హర్యానా కూడా ఉంది. మరి ఆ పాయింట్ విన్నది ఇక్కడ ఫుడ్ గురించి ఆర్గ్యూ ఎట్లా చేసింది అభిజిత్? తన point of view నుంచి, yeah. సాలిడ్గా సమాధానం చెప్పాడు. ఇదే విషయంలో అమ్మ రాజశేఖర్ కూడా వెళ్ళి మోనాల్ చేతిలో ఉన్న ఫుడ్ని కొట్టేశాడు, నువ్వే తిను నాకు అవసరం లేదని. 2 మూటలు ఇవ్వాలి అంటే పొద్దునుంచి మీరు టాస్క్లలో బిజీగా ఉండి మీ స్క్రీన్ స్పేస్ మీరు తీసుకుని ఆడేసుకున్నారు. ఫైనల్గా ఆకలేసరికి బియ్యం లేదు, దంచేది ఎవరు? వీళ్ళే దంచాలి, టాస్క్ ఆడాలి, ఎవ్రీథింగ్ చేయాలి, చేసుకోవాలి. సో నేను అనేది ఏంటంటే ఇలా ఒక టాస్కే కాదు, ప్రతి టాస్క్లో కూడా పక్కనున్న ఒక స్పేస్ అనేది పక్కన వాళ్ళ గేమ్ అనేది తనకి అనవసరం. యాక్చువల్గా చెప్పాలంటే అనవసరం. మనం ఎంతవరకు గేమ్ అగ్రెసివ్గా దూసుకుంటే వెళ్ళి ఆడేస్తున్నాం. రాక్షసులు టాస్క్ ఇచ్చిన ఇమ్మీడియట్ సెకండ్లో మొత్తం స్పాయిల్ చేసి మొత్తం తీసుకుపోయి షూస్ అన్ని పడేసి అక్కడ ఎవరి బట్టలు పడేస్తున్నాం ఏంటి, అక్కడ లాస్య దాచుకున్న బట్టలు పడేస్తున్నామా, వాళ్ళ ఎమోషనల్ మనం టచ్ చేస్తున్నామా, లేదంటే వాళ్ళు హర్ట్ అవుతున్నారా మన వల్ల, ఇదేం అక్కర్లా. అఖిల్ బట్టలు, అఖిల్ షూజు అన్నీ ఎవ్రీథింగ్ చేశారు. అక్కడ మెహబూబ్ కూడా తన సీన్లో ఉన్నాడు, అవినాష్ కూడా సీన్లో ఉన్నాడు, ఇంకా రాక్షసుడైన అఖిల్ కూడా సీన్లో ఉన్నాడు. మరి అఖిల్ మీకంటే అగ్రెసివ్ ప్లేయరే కదా టాస్కుల్లో. అఖిల్ కంటే ఫోకస్డ్గా ఎవరైనా ఆడుతున్నారా? ఇప్పుడున్న వాళ్ళల్లో చూడండి, అఖిల్ చాలా ఫోకస్డ్గా ఆడతాడు. అది ఏదైనా కానివ్వండి, జెన్యూన్ ఉందా లేదా అనేది వేరే విషయం. గేమ్కి వచ్చేసరికి మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాడు. మోనాల్ తన టీంలో ఉన్నా, అపోనెంట్ టీంలో ఉన్నా, సోహైల్ ఉన్నా, టాస్క్ల ప్రకారం అఖిల్ సూపర్గా ఆడతాడు, డౌటే లేదు అందులో. సో అక్కడ అఖిల్ కూడా ఉన్నాడు. మరి అఖిల్ అంత అగ్రెసివ్గా ఆడలేదే. సో ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన స్క్రీన్ స్పేస్ మనం తీసేసుకుని అక్కడ టాస్క్లో ఎవరు సప్రెస్ అయిపోయి ఉన్నారో వాళ్ళ మీద వేసేయడం. సో ఇట్లనే జరిగింది, గేమ్ అంతా కూడా అలాగే వెళ్ళింది. సో సమ్మోర్ అదే మేబీ ప్రేక్షకులకు బాగా నచ్చింది, అరే టాస్క్ బ్రహ్మాండంగా ఆడుతుంది, సూపర్గా ఆడుతుంది, పర్ఫామ్ చేస్తుంది, మేబీ అదే నచ్చింది, ముందుకెళ్ళింది. నేను చాలాసార్లు హర్యానాని పొగుడుతూ కూడా చాలా వీడియోలు చేశాను. హర్యానా సూపర్, హర్యానా తుసి గ్రేట్, సూపర్గా చేసిన హర్యానాకి చాలా రివ్యూల్లో కూడా నేను పొగిడాను. అయితే ఈ సిచ్యువేషన్లో మాత్రం కాస్త కొన్ని మిస్టేక్స్ హర్యానా ఉన్నాయి. సోహైల్ కూడా ఆడడం అనేది 100% తప్పు. అది నాగార్జున జడ్జిమెంట్ ఇచ్చారు, క్లోజ్ కూడా చేశారు. ఇప్పుడు ఫర్ ద లైటర్ నోట్ సార్, ఇప్పటిదాకా చాలా సీరియస్ డిస్కషన్ అయింది. పోయిన వారం రియల్గా చెప్పాలంటే పోయిన వారంలో చాలా గొడవలు జరిగాయి. కానీ అభిజిత్ పోయిన వారం ఏదైతే నాగార్జున సార్ తోటి సారీ సార్ నేను చేయడం వల్ల మీకేమైనా ప్రాబ్లం అయిందా అని చెప్పిన తర్వాత నాగార్జున గారు లేదు ఏం లేదు, నువ్వు నీ ఆట నువ్వు ఆడు, నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఆడుతున్నావు అని ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుంచి ఇంతలావు గొడవలు జరుగుతున్నా కానీ లాస్ట్ వారం మొత్తం చూస్తే నా దృష్టిలో హైలైట్ ఎవరయ్యారంటే అభిజిత్ హైలైట్ అయ్యాడు మొత్తం వారంలో. అంతే కదా, అస్సలు ఎంత అద్భుతంగా కనిపించాడంటే నాకు అసలు అభిజిత్ అంటే అసలు నిజం చెప్పాలంటే ఆయనకు ఒక కేక్ దొరికిందేమో అనిపించింది. ఎప్పుడైతే ఇంకా లాస్ట్ గ్రాండ్ ఫినాలేకి 1 వీక్ ఉందన్నప్పుడు తన ఏంటి అసలు అభిజిత్ అనేది నవరసాలు చూపించాడేమో అనిపిస్తుంది. దాని మీద కొంచెం మీరు ఏమైనా అంటే ఇప్పుడు అభిజిత్ ఒక్కటే కాదండి, అభిజిత్ హారిక కూడా, నాట్ ఓన్లీ అభిజిత్ గేమ్ ఒక్కటే మనం సూపర్ ఒక రేంజ్. హారిక కూడా తను ఆ 2 వీక్స్ ఫైనల్ 2 వీక్స్ ఏదైతే ఉన్నాయి వాళ్ళు ఇద్దరు బ్యాలెన్స్ చాలా అసలు నాకు ఎంత బాగా ఇద్దరు స్టడీగా ఉన్నారు. 3 ఫ్లిప్ అయ్యారు, మోనాల్తో సహా 4 ఫ్లిప్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు. అవినాష్ ఉన్నప్పటి నుంచి చెప్పుకుంటే మనం లాస్ట్ వీక్స్ 7 ఎప్పుడైతే ఉన్నారో ఆ 7 ఉన్నప్పుడు కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాడు అభిజిత్. ఏది ఫినాలే టికెట్లో ఇద్దరు కలిసి ఆడుతున్నారని తెలుసు. డల్ ఉన్నాడు అంటే అక్కడ ఇద్దరు కలిసి గేమ్ ఆడుతుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు తనకి 57 పూలు ఉన్నాయి, తినకి 47 పూలు ఉన్నాయి, నా దగ్గర 20 పూలు ఉన్నాయి. నెక్స్ట్ రౌండ్లో నాకు ఎన్ని ఏరుకుంటా 10 ఏరుకుంటా గెలవాల అంటే ఈజ్ ఎనలైజింగ్ ద గేమ్. ఫస్ట్ నుంచి కూడా అదే కదా. ఇప్పుడు మీకు ఆఖరి బంతి టాస్క్ తీసుకోండి, ఆఖరి బంతి టాస్క్లో ఏమైంది, ఇప్పుడు మోనాల్ బంతి నేను తీసుకెళ్ళేసిన మోనాల్ నా బంతి వేయలేదు, నేను అవుట్ అయిపోతాను. సో మోనాల్ బాల్ అక్కడే వదిలేసాడు. దానికి మోనాల్ ఫీల్ అయింది తను హారిక బాల్ తీసుకుని వెళ్ళిపోయాడని. కానీ చేసుకోలేకపోయింది సార్. ఇప్పుడు తను వేసినా వేయకపోయినా వేస్ట్. దానివల్ల ఏంటి అభిజిత్ నెక్స్ట్ రౌండ్ ఆడకుండా పోతాడు. సో అందుకని చెప్పి వెళ్ళి హారిక బాల్ తను లాస్ట్కి వేసుకున్నాడు, మోనాల్ అవుట్ అయింది. తర్వాత లాస్ట్కి హారిక ఉంది, సోహైల్ ఉన్నాడు, మెహబూబ్ ఉన్నాడు, అఖిల్ ఉన్నాడు. ఈ 4 ఆఖరి బంతి టాస్క్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ సోహైల్ అయినా స్విచ్ టు హారికకి అవ్వచ్చు కదా, హారికకి సపోర్ట్ ఎట్లయినా కూడా. ఇప్పుడు హౌస్మేట్స్ కలిసి టీమ్గా గేమ్ ఆడటం వేరు, ఇండివిజువల్గా ఒక 3 ఒక 2 గేమ్ ఆడేసుకుంటాం వేరు. ఎక్కడ అదే జరిగింది మీకు ఫినాలే టికెట్లో అదే జరిగింది. తను సైలెంట్గా ఉన్నాడు. అవినాష్ ఏదైతే ఉందో తను ఎలిగేషన్స్ పెట్టుకున్నాడు, ఇండివిజువల్ గేమ్ అన్నారు బిగ్ బాస్, కానీ ఇట్లా ఆడుతున్నారంటే అక్కడ మీకు హర్యానా కూడా
వాష్రూమ్లో అంది ఒక మాట ఏమని, ఇట్లానేనా టాస్క్ చేసేది, ఇది జెన్యునేనా, మీరు ఫస్ట్ రౌండ్లో అనౌన్స్ చేయండి, సెకండ్ రౌండ్లో ఎట్లా చేస్తారు బిగ్ బాస్ ప్రశ్నించింది. మళ్ళీ ఇదే హరియానా కిచెన్లోకి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ఏది చేసినా మన మంచిగా చేస్తాడు, ఐ లవ్ యూ బిగ్ బాస్ అంటే అంటే ఫ్లిప్ అయిందా అంటే మనం ఒక అభిప్రాయంతో స్టాండ్ అవ్వలేకపోయామా? ఇప్పుడు మీకు ఇదే శివబాలాజీ మీకు సీజన్ 1లో గుర్తుండుంటే శివబాలాజీ కూడా బిగ్ బాస్ని ప్రశ్నించాడు. అవును, 2 సార్లు వచ్చాం, ఇంత దూరం ఎందుకు వచ్చామని ప్రశ్నించాడు. అలాగే టాస్క్ విషయంలో కూడా ప్రశ్నించాడు. అన్నం ఏంటంటే తీసేస్తారా, ఇది ప్రశ్నించాడు కూడా. సో ఇక్కడ ఆ స్టాండ్ అయి ఉన్నాడు లాస్ట్ వరకు అదే మాట మీద. ఇక్కడ స్టాండ్ అవ్వాలి, మళ్ళీ వెంటనే ఫ్లిప్ అయ్యి మీరు ఏది చేసినా కరెక్ట్గానే ఉంటుందిలే అని బ్యాలెన్స్ చేసింది. సో అలాగే 7 ఉన్నప్పుడు స్టడీగా ఉన్నది మాత్రం హారిక అండ్ అభిజిత్ ఇద్దరే. ఇప్పుడు 5 ఫినాలేలో 6 ఎవరైతే ఉన్నారో మోనాలతో సహా కలుపుకుంటే మనం, అప్పుడు కూడా స్టడీగా వీళ్ళిద్దరే ఉన్నారు. ఏది ఈ టాస్క్లు ఏవైతే పెట్టారో మనకి మైక్ గోల్డెన్ మైక్ ఇచ్చి అనౌన్స్ చేయడానికి హరియానా 2 సార్లు వెళ్ళింది, సోహెల్ ఒకసారి వెళ్ళాడు, మోనాల్ ఒకసారి వెళ్ళింది. 4 టాస్కులు అయిపోయినాయి. ఇక్కడ వీళ్ళు మైక్లో ప్రజలకి ఓటింగ్ చెప్పినా ఒకటే, వీళ్ళిద్దరు స్టడీగా ఉండి చెప్పకపోయినా ఒకటే అయింది. 100% అభిజిత్ కూర్చున్నందుకు ఇట్స్ ఓకే, యూ క్యారీ ఆన్, నువ్వు ఎలాగో అడిగావు కదా నెక్స్ట్ రౌండ్ కూడా ఆడతానని దిగిపోయాడు. అసలు అక్కడ హరియానా ఆర్గ్యుమెంట్ పెట్టకపోతే అభిజిత్ కూర్చోవాల్సిన అవసరం మెయిన్ పాయింట్. హరియానా 2 సార్లు వెళ్ళావు, నీ బ్రెయిన్కి తెలుస్తుంది, 2 సార్లు వెళ్ళావు. సోహెల్తో పంతమా? 100% సోహెల్ తిరుగుతున్నాడు. హరియానా దిగదా, హీఈస్ వెయిటింగ్ ఫర్ హరియానా డెసిషన్. తిరుగుతున్నాడు. అక్కడ హారిక కూడా అడిగింది, అయితే మీరిద్దరూ మాట్లాడుకుని ఎవరో ఒకరు దిగండి, దిస్ ఈజ్ పర్ఫెక్ట్ అని హారిక చెప్తే సోహెల్ ఏమన్నాడు, అక్కడ నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అన్నాడు. సో ఇక్కడ చేయాల్సింది ఎవరు, మీకు టాస్క్ పేపర్లో ఏముంది, అఖిల్ ఒక పేరు సజెస్ట్ చేయొచ్చు అన్నాడు. అఖిల్ సజెస్ట్ చేసిన పేరేంటి, హరియానా. సో నేనేం చేయాలి, స్వచ్ఛందంగా వాలంటీర్గా? ఇదే ప్రశ్న అభిజిత్ అడిగాడండి, చాలా స్మూత్గా అడిగాడు హరియానాని, ఏం అరవలేదే. ఇప్పుడు సోహెల్ అంటే అరిచాడు, నీ మీద అరిచాడు కాబట్టి ఫెయింట్ అయిపోయాం, పడిపోయాం. మరి అభిజిత్ అరవలేదే, సైలెంట్గానే చెప్పాడే. వాలంటీర్గా మీరే చెప్పాలబ్బా అంటే ఇప్పుడు ఏంటి, వాట్ ఆర్ యూ సేయింగ్, నన్ను దిగిపోమని చెప్తున్నారా అని అడిగింది. అంటే హౌస్ మేట్స్ని బ్యాడ్ చేద్దామనా దిగిపోమని? అప్పుడు ఏమన్నాడు, వాలంటీర్గా కాల్ మీరు తీసుకోవాలి, నన్ను అడిగితే నేనేం చెప్తా అన్నాడు. అక్కడ ఈ ఆర్గ్యుమెంట్ ప్రొలాంగ్ అవుతుంటేనే కదా నేను వెళ్ళి కూర్చున్నా. అసలు ఆర్గ్యుమెంట్ లేకుండా నువ్వు దిగిపోయి ఉంటే నేను ఉండేవాడిని కదా. సో ఇది పాయింట్, ఆడియన్స్ నోటీస్ చేయాల్సినవి అన్నీ ఇవే. ఏంటంటే మన రివ్యూగా కూడా పాయింట్ టు పాయింట్ ఎట్లా చెప్తామంటే అన్నీ చూసుకుని, ఇక్కడ ఆర్గ్యుమెంట్ పెట్టుండకపోతే అభిజిత్ కూర్చుని ఉండేవాడు కాదు, గేమ్లో ఉండేవాడు. నెక్స్ట్ సోహెల్ దిగేవాడేమో మేబీ. అండ్ హరియానా కూడా సోహెల్నే కావాలని టార్గెట్ చేసుకుంటూ కావాలని మాట్లాడడం ఎందుకు? తనకు 2 సార్లు వచ్చింది కాబట్టి దిగిపోతే అయిపోయింది. 2 సార్లు వచ్చింది, ఆయనకు ఒకసారి వచ్చింది, దిగిపోతే అయిపోయింది. దిగుతాడో లేదో అది ఆయన గేమ్, ఇష్టం, ఆయన గేమ్ అది. ఆయన దిగపోవచ్చు, మేబీ రెండోసారి కూడా వెళ్ళొచ్చు, ఓటింగ్ రిక్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు అది ఆయన ఫెయిర్ గేమ్ అవుతుందా అన్ఫెయిర్ గేమ్ అవుతుందా అని ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. సో ఇక్కడ దిగిపోయి హీరో అయింది ఎవరు? ఓటింగ్ రిక్వెస్ట్కి వెళ్లకుండా గోల్డ్ మైక్ అందుకోకుండానే ఖచ్చితంగా ఆడియన్స్కి తన జెన్యూనిటీ తెలిసిపోయింది, తన బిహేవియర్ తెలిసిపోయింది. ఇంకొక బిహేవియర్ ఎలా తెలిసింది, సోహెల్ ఎప్పుడైతే ఆవేశపడుతున్నాడో ఆపటం, కూల్ చేయడం, అలాగే హరియానా ఫెయింట్ అయిపోయినప్పుడు కన్సర్న్ ఇవ్వడం, కేరింగ్ ఇవ్వడం, నువ్వు అడగాల్సిన పాయింట్లన్నీ అడిగావు కదా, ఎందుకు అట్లా ఫెయింట్ అయిపోవడం, కూర్చో అని చెప్పడం, ఇదంతా కూడా మనం ఖచ్చితంగా జెంటిల్మెన్ మన బిహేవియర్ మొత్తం 100% ప్రొజెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఓటింగ్లో టాప్లోకి వెళ్ళారు, లాస్ట్ వీక్స్ నుంచి వెళ్ళాడు, సూపర్గా వెళ్ళాడు, అది ఎట్లా ఇది ఎట్లా అనుకుంటే ఈ ఎంటైర్ గేమ్ అంతా కూడా కన్సిడర్ అవుతుంది. చాలామంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు, ఏంటి సోఫాలో కూర్చుని హాట్ వాటర్ తాగిన విన్నర్ చేస్తారా, ఖాళీగా టాస్క్లు ఆడుకుంటారు అంటే. మీరు బిగ్ బాస్ ఫస్ట్ డే 1 ఎపిసోడ్ నుంచి చూడట్లా, ఆయన ఎవరో చెప్పింది తింటున్నారు. అదే ఏదో పడుతుంది, ఆ పోస్ట్ చూసుకుని వీళ్ళు చూడట్లా. మీరు చూస్తే ఈ మాట అనరు, మీరు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి చూస్తూ, అన్సీన్ కూడా చూస్తూ, ఏదైతే పాపులర్ వీడియోస్ ఉంటాయో అవి కూడా చూస్తూ, బిగ్ బాస్ బజ్ కూడా చూస్తే మీరు ఈ మాట అనరు. కానీ ఏ మాటగా ఆ మాట చెప్పాలంటే సార్, ఆ రోబో టాస్క్ అయితే ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ మొన్న లాస్ట్ మొత్తం మీద పడింది. మొత్తం అసలు ఆ రోబో టాస్క్ చేయడం ఏం చేశాడో కానీ అభిజిత్, అక్కడి నుంచి పడింది అయితే ఇంపాక్ట్. అసలు ఈ నిన్నటి వరకు కూడా సోహెల్ అదే ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటూ, రోబో టాస్క్ తప్పించి నువ్వు ఇంకా ఏం చేయలేదు, ఇంకొంచెం చేస్తే బాగుంటుంది అని రోబో టాస్క్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ చెప్పారు. థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.
Like and subscribe Eagle Media Works.